జన్మల వేసుకున్న పుణ్యమైన పాపమైన ఎల్ల ఓసటానికి పృథ్వీన మానవుడై పుడతాడు. ఎనకడి జన్మ లోపల ఏ పుట్టిన పిలగల్ల పానము తీసినమో పెరిగే పిలగల్ల నెత్తి కొట్టినమో ఎవడిదిన ఇత్తార్ల మన్ను పోసినమో ఏ నలుగురు నడిచే తొవ్వకు కంప కొట్టినమో ఏ ఆవును మేచరిగడ్డాం కగ్గిదలుగా పెట్టినమో అందుకే బావ ఈ జన్మ లోపల మనం ఎల్లవోయక తప్పది. సాగు సమస్యకు పరిష్కారం కాదు. నువ్వు చనిపోతానన్నంత మాత్రాన నిన్న దేవుడు తీసుకుపోవద్దా బిడ్డ? ఎన్నటికున్న మానవుడు అక్కడోడే ఇక్కడోడు కాదు గాని ఆయుషురిండ దాకా ఉండవలసిందే. నేను ఉంటా అంటే నన్ను ఉండనియాడు, తీసుకపోమ్మంటే తీసుకపోడు. ఇట్లనే ఓ ఊళ్ళో ఓ తల్లి అన్నదట, అయ్యా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఏ కోడలు ఇక్కడ పువ్వ పెట్టది, ఏ కొడుకు దగ్గరికి తీయడు. కొడుకు కొట్ట కోడలు తిట్టా ఈ గురి పనులు ఎందుకు పెడతావు? నన్ను వంచవో తండ్రి అని ఓ తల్లి మొక్కుతుందట. ఇంకో తల్లి అంటుందట, నా ఇద్దరు కొడుకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, బాగానే సంపాదిస్తారు, లచ్చలకు లచ్చలు. నా కొడుకులు కోడళ్ళు నన్ను మంచిగా చూసుకుంటాను. ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతకని ఎవయ్యా పన్నీరుగా తింటా అని మొక్కుతుందట. మరి ఉంచుమంటే ఉంచటానికి, కొంచెం అమ్మంటే కొంచెం అవటానికి ఎవరెవరు రాజు? నీ మేనత్త కొడక, నీ మేన భావన. ఎవరి ఆయుష్ ఉన్నన్ని రోజులు వాడు ఉండవలసింది. కాని బామా ఒక్క మాట విను, రుడార బంధము రూపేణ పశుపత్ని సూతాలయ అన్నారు. పూర్వ జన్మలో మనం ఎవరికన్నా బాగుంటే వాళ్ళు మన గర్భాన ఉడతారు. అట్లా కాకున్నా ఓ పశువును కొన్నా మనకు బాగుంటేనే నిలుస్తుంది. అందు గురించి బామా మనం చేసిన పాపము పుణ్యము పారూకంగా అయ్యి ఫలము నిలవన్నంటే మానవునికైనా దానవునికైనా మహేశ్వరుని పూజ తప్పది. 7 దాసి అంటాను. చిత్తగాయతలా కుక్కలు మొత్తుకున్నాడు. ఏం మొత్తుకున్నాడు అది దొరసారి? మరి నీ కింద 7 దాశల్లో ఉన్నావు. ఎవరినో ఒకరిని పేరు పెట్టి పిలిస్తేవో అని అంటారు. దాసి అనేటల్లకు ఉన్న 7 మొత్తుకుంటివి. మరి మా పేరు లేదా? పేరు లేదా అంటే నీ పేరు నాకు చెప్పినావానే? అయ్యో నీ దాని మీద లేదా బాబా? అలిసినవానే నా దాని మీద ఉన్నదే. అగో నీ రిజిస్టర్ మీద నా పేరు లేదా అంటారు. ఈ రిజిస్టర్ లో నీ పేరు నాకు కనబడతలేదు కాదు పిల్ల. కనబడతలేదా? ఇప్పుడు చెప్తే ఎక్కించుకో. ఏంటిదే మళ్ళీ ఎక్కించుకునేది? పేరు. పేరా? మరి నీ పేరేం పేరు పిల్ల? నా పేరా? నా పేరు కొట్టవేనికి ఇల్లు కొత్త చిన్న మల్లో అంటారు. కొట్టవేనికి ఇల్లు కొత్త సినిమాలు ఉంటాయి లంజముండా? ఉండదా? కట్టెట్టుంటది? నా పేరు మల్లక్కే, మా యారాల పేరు మల్లక్కే. ఎవరన్నా పనివడ్డోళ్ళు పిలుచుడు భయం. ఆ గుడిసెలకెళ్ళి మా అక్కచ్చి పోవారంటే నిన్ను కాదు మీ చెల్లమల్లును పిలిచిన్నాను. ఈ గుడిసెలకెళ్ళి పోయి నేను పో అంటే నిన్ను కాదు మీ అక్క మల్లును పిలిచిన్నాను. ఈ మల్లు అన్న పేరు మంచిగా లేదా అని మా ఇంటి పేరు కొత్తోళ్ళు. మా ఇల్లు కొట్టవేనికి ఉన్నది. కొట్టవేనికి ఇల్లు కొత్త చిన్న మల్ల అంటే నేను పలుకుతానబ్బా. అట్లా పెట్టుకున్నావా? మరి పిల్ల నీకేమన్నా? నీ మొగని పేరేం పేరే? నా మొగని పేరా? నా మొగని పేరు అజ్గరెల్లు. లాంజముండా తుర్కోలు లవ్ చేసినా అవే? తెలుగోళ్ళు కరువేర్రు అని తుర్కోలు లవ్ చేసిన. మరి ఆ పేర్లో సగం తెలుగు ఉన్నది, సగం తుర్క ఉన్నది కాదు? ఆహా, నీ గట్ట డౌట్ అనిపించిందా? మా అత్తకు 12 ఏళ్ళు అయినా కానీ పిల్లగాండ్లు కాలేదట. గోడకు పునాది లేకపోతే బలం తక్కువతనమాట. ఆడోళ్ళకు పిల్లలు పుట్టపోతే బలం తక్కువతనమాట. ఆడోళ్లకు సంకసాట అయితేనే శంకరం ఉండేది. అందుకే మా అత్తకు పిల్లలు లేరు. ఈ అందరి పేరు నాదే పెడతాండ్రు. ఇక నీకు పిల్లగాండు గారు, నీ పిల్లగాండు గారు, నీ పిల్లగాండు గారు, నువ్వు గొడ్డుదానివి, నువ్వు గొడ్డుదానివి, నువ్వు గొడ్డుదానివి అని పంచ పేరు నాదే పెడతాండ్రు. ఇక ఆ సందు చూసుకొని లచ్చవ్వ ఇక వాళ్ళ అత్త గులుగుడే, మామ గులుగుడే, యారన్లు గులుగుడే, ఆడబిడ్డలు గులుగుడే, చేసుకున్న లంజ కొడుకు కూడా గులుగుడే. చేసుకున్న కొడుకంటారా సువర్? గావురానికి గాడి కొడుకు అనొచ్చు కానీ పేరు పెట్టి పిలవద్దట. పేరు పెట్టి పిలిస్తే అర్ధవసం అవుతుంది అని అందుకే పేరు పెట్టి పిలవరు. ఏమని ఏమని పిలుస్తారు? ఓ మనిషి ఇంట్లో కాలే అవుతలేదు, ఏమైనా రోళ్ళ పోయితే తిరుగుతున్నావు, ఇటు మర్రు ఎట పోతున్నావు అని పేరు పెట్టి పిలవరు. అందుకే ఇక బడిసెట్టోనికి బండడ్డం అయినట్టు. మరి పెద్దలకి ఏమత్తది? పెద్దలకి ఏమత్తది? పెద్దరమాస. మరి బాలలకి ఏమత్తది? బతుకమ్మ పండుగ. మరి పిల్లలకి ఏమత్తది? పీరీల పండుగ. పిర్రల పండుగ. అంజముండ కళ్ళు పోతే పీరీల పండుగ అనాలే. కొద్దిగా తోలు నాలిక తొత్తు పోతాను దొరసాని కొద్దిగా చదువుకో అంట. ఇలా వేయనకే ఉన్నది మళ్ళీ చదివేది. ఇక పీరీలు పట్టుకొని తురుకోళ్ళు ఎత్తండ్రు.
అస్సైద్ అంకమ్మత్ అస్సైద్ అంకమ్మత్ అనత్తాను. ఇక రాంగకి సొంటి పెద్ద మనిషి చూసి పిల్ల ఈయనకి పిల్లగాళ్ళు లేరు గా పీరిలు అత్తన్న పీరిల కొంగు పట్టుకొని పిల్లగాళ్ళు అవుతారు అన్న. అన్న వాళ్ళ మా అత్త ఏం చేసింది ఇక పస్కర వేయింది పుష్కర వచ్చింది కొంగుల కుడుక పడ్డది. ఏదే కుడుక నాకు కాదు మా అత్తకు. మీ అత్తగా నీకే అనుకున్నా కాదు నేను. ఇక కుడుకతోనే మా అత్త కొడుకు పుట్టి కుడుకతోటేనా? కుడుకతోటే. అది ఏ గుడుకో మరి? పిర్రల కుడుక. పోతే లంజముండా పీరిల గుడుక అనాలే. ఇక కుడుకతోనే కొడుకు ఇట్టా అని ఇక మా మామ చూసి అబ్బా తుర్కదేవుని సత్యం చూడు అని మందకాడికి ఒక ఏటని తీసుకొచ్చిండు. ఏటని తీసుకొచ్చిన వాళ్ళ మాతో లాళ్ళంతా ఏమంటుంది కొత్తగా వచ్చిన అదన గొల్లిరికావు వెనక నుంచి వెళ్ళబోని అన్న వాళ్ళు ఒక్కడి తెస్తే ఎత్తా సరిపోదు బలగం బాగున్నది అని తుర్కదేవునికి అలాలు చేసిండు. ఎల్లవ తల్లికి మృదాలు చేసిండు. మరి రెండు పేర్లు కలపాలి కదా. అంకుసాబుల పేరు అస్గర్, ఎల్లవ పేరు ఎల్లు, అస్గర్ ఎల్లన్న పేరు పెట్టి అట్లా పెట్టుకున్నావా? మరి పిల్ల నీకేమన్నా ఆ పిల్లగాన్లా ఇర్రానే? నాకొక్క కొడుకు. ఈ కొడుకు పేరేం పేరు? ఆడు పేరుకి వచ్చినవాడు ఆ కీర్తికి వచ్చినవాడు. లంగనా దొంగనా? నిన్నెప్పుడేమన్నా అన్నాడు? దుబాయ్ గిట్ట పోయిందా? దుబాయ్ పోయే మొగోడు అయిండా? మరి మస్కడ్కు పోయిండా? మస్కడ్కి పోయి బిస్కెట్ తెచ్చే మొగోడు అయిండాడు. మరి అట్లా కాకపోతే నీ కొడుకు నీ మీద గిట్టి ఏరు పడ్డా? ఆ నేరెట్లా నేరెక్కడిది? మరి ఏమైనట్టే ఆడు మా అత్తకు అలవాటు అయిండు. లంచం ఉండే సిగ్గు లేదు మాకు లేదు. అలా ఉన్నదని కొట్ట నీ కొడుకు నీ అత్తకు ఎట్లా నీ అత్త ఆవునే ఎట్లా అలవాటు అయింది నీ కొడుకు? ఇక దాని పక్కనే వంటాడు, దాని ఇంటికాడనే ఉంటాడు, దాని దగ్గర తింటాడు, నా ఇంటికి వస్తాడు నవ్వు అని పిలుస్తాడు. దాని దగ్గరనే ఉంటాను, దాని దగ్గరనే ఉంటాను, నా దగ్గరికి వస్తానంటే ఈ కొడుకు ఇంతకు ఎన్నేళ్ళుంటే? 2 ఏళ్ళోడు. 2 ఏళ్ళ పిల్లగాడు బాబమ్మేనే ఇక్కడ మనవడేనే సనమైండే అడుకోవాలి లంజముండా. ఆగో పాపం అంటే కడతానవా దొరసాని నీ పళ్ళల్లో కుక్కలు ఎరగను లంజముండా ఇప్పుడే అంటే నోటిండా అక్కడ 2 ఏళ్ళ పిల్లగాడనే ఇక్కడ బాబమ్మేనే సర్వైండు అనుకోవాలి. నువ్వేమో అట్లా అనుకోవాలి. ఇక మరి తెల్లర్రక పొద్దర్రక అంబార్ జేబులు వేసుకొని బుక్కుతున్నావు. ఇక పిల్లగాడు అంబార్కి అలవాటు అయిండు. పిల్లగాడు అంబార్కి అలవాటు అయిందంటే ఈ అంబార్తోనే సంసారం చెప్తాండి. నువ్వు మనసులకు తేడలేదే. ఇక 2 ఏళ్ళ పిల్లగానికి నువ్వు బాబమ్మకు తేడలేదా? నువ్వేంటి నోటిండా? ఇగో మాటకు తప్పు బోడనెత్తుకు ముప్పు అన్నట్టు మాటకు అంకెదిస్తున్నావు. ఇవాళ ఈ ఊళ్ళో నువ్వు ఎందుకు విత్తినావో చెప్పు. లంచముండా ఎందుకు పిలిచినావు దొరసా అని అనాలే. నేను కదే అంటున్నా. నువ్వు ఎందుకు పిలిచినావు? నేను పూజలకు పోతున్నా వస్తావా అంటున్నా. ఎందుకు గిదొంగ రాత్రి? ఎందుకంటే నా కడుపు నందున 2 కొడుకులతో నాకు ఒక్క బిడ్డ సంతానం కావాలని పూజలకు పోతున్నా వస్తావా అంటున్నా. ఆహా నీకు 2 కొడుకుల తోడలు ఒక బిడ్డ కావాలనా? అవ్వా ఇక పోదాంపా. అంతేనా? అమ్మవారు చూసినవా 7 దాసి వాళ్ళను ఎంబడి పెట్టుకున్నది. ఇళ్లలో ఉన్నదనం అంతా బళ్ళల్లో పోసుకున్నది. బండికి వారెట్లు కట్టుకున్నది. నేను పూజలకు బయలుపోతాను అని తిరుపతి, శ్రీరంగం, ఓనంది, మహానంది, కాశీ, గయా, వేములవాడ, కొండగట్టు క్షేత్రాలు తిరిగి వస్తానా అని బయలుదేరెను రోరయ్యా ఆ తల్లి శకుంతల. మేడారములో అనున్న మేడారములో అనున్న సమ్మవాసరవో మేడారములో అనున్న సమ్మవాసరవో మేడారములో ఉన్న నిన్న మొన్న మీ తినాల కాదు పంచను. నాది జంపన్న వాగు, నాది వరంగల్ జిల్లా, నాది తాడువాయి మండలము, అయినది కరీంనగర్ జిల్లా. ఓ మై గాడ్, నిజం వరంగల్ జిల్లా అయినా కరీంనగర్ జిల్లా. మరి మీ ఇద్దరికి ఇంకెట్లా అయింది పంచను? ఏమో మరి. నేను అమ్ములు బాణాలు చేతులు పట్టుకొని అడవి అరణ్యం అంతా తిరుగుతున్నా, ఏట మార్గం చేస్తున్నా. ఆయన కరీంనగర్ నుంచి వెళ్ళి తహసీల్ అసలు చేస్తానా అని, పైకం వసూలు చేస్తానా అని అక్కడికి నా మొదటికి వచ్చిండు. అక్కడ మేము సూపులు చూసుకొని మేము అక్కడ లవ్ చేసుకున్నాం రా. ఓ మై గాడ్, అంటే ఆ కాలంలో కూడా లవ్ ఉన్నదా పాంచను? వారి అప్పుడు మాకు లవ్ ఉంటేనే కాదురా, ఇప్పుడు మీరు కొవ్వచ్చి లవ్ల పడతారు. అబ్బా మరి అయితే పాంచను మీ సంబరం మీకే రామాదిక్కు చూస్తారా? కళ్ళకు కావరం ఆర నరుడు ఎక్కడ చేసి అడుగుతాను. కాదు పాంచను ఆపద బాగున్నదని ఒక గిట్ల వేసినాక అంతే. వారి ఆపతత్తనో కాళ్ళు పడతాను, లేకపోతే రాళ్ళు పడతాను. 7 ఏళ్ల కింద అచ్చడుకొని పోయినావు. ఇప్పుడు ఎవరికేమో ఆపద వచ్చిందని వచ్చినవురా? ఇప్పుడు ఎవరికేమో ఆపద వచ్చిందంటారా పాంచను?
ఈ కంజర కొట్టే పూరానికి ఎక్కడ పోయినా కానీ పిల్ల దొరింపు అయితే లేదు. ఒకవేళ దొరింపు అయినా కానీ పూలు పళ్ళు అంటాలకే ఇచ్చుకపోతుంది. మరి ఆయనకి అవుతుందా కాదా కింద చెప్పబోతే పాంచను ఏడవ గంట వెళ్ళే ఎటి రాయాలి ఇంకో ఏ కుడి గంట వెళ్ళే ఏ గుడి రాయాలి ఇంకో వారి పాంచను ఆయనకి ఎమ్లవాడ రాజన్న మైవలు ఉన్నాయి కాదురా. అయ్యో మరి ఎట్లా చేసుడో పాంచను ఎత్తయేసుడు అంటే ఆడు ఎమ్లవాడకు రావాలి. ఎమ్లవాడకు వచ్చి లొల్లి పెట్టకుర్రి గుండవల తానం చేసి ఆడు ఫస్ట్ లింగధారణం చేసుకోవాలి. దారుణం అయిన పోలే సంకకు జోలేసుకొని చేతుల శూలం పట్టుకొని అక్కడనే ఎమ్లవాడ కాడ 5 ఇండ్లు జోగెత్తాలి. మళ్ళా ఇంటికి వచ్చి 5 ఇండ్లు జోగెత్తినట్టయితే ఆయనకి బాసింగ బలం ఓడి కడతా పోరా. అబ్బా ఎడిగేసి లింగధారణ చేసినా అంటవా? చేసుడే అంటే దేవుడు జోలశూలం పట్టుకొని చూస్తాడా? చూస్తాడు. ఇప్పుడు ఈ శివరాత్రి ముంగట వానికి లింగధారణం చేస్తాం గానీ వాని సంగతి అట్లుండని బాంచను. ఇదివరదాకా తాళం కొట్టే పోరన్న అంబారు వేయిందట. ఆడ అప్పటి నుంచి బలన చుట్టూ తిరుగుతాడు. మరి అంబారు దొరుకుద్దా దొరకదా మరి వాళ్ళ చేతుల్లోనే పడ్డదా? మరి పొలవారికి ఇట్లా దాటిపోయిందా కింద చెప్పబోతే బాంచను. ఆ ఒక దేవుళ్ళు నవ్వుతాయి అనవా? వారి ఎవరన్నా ఈ దేవుళ్ళనగా అంబారు అడుగుతారు. దేవుళ్ళను అంబారు అడుగుతారంటే బాంచను అన్నం లేకున్నా ఒక్క రోజైనా ఉంటారు. కానీ అంబారు లేని ఒక్క గడి ఉంటలేరు. పత్తి సెల్లాల దుడుపు అయిపోయిన పొట్లాలు చెట్టుకొకటి ఉంటుంది బాంచను. ఇంత జాడ చెప్పు నేను తెచ్చుకుంటా. నాది సిక్కుడాకు సీటి నాది జంబాకు రాత నాది ఎలక సెట్టు వనమా నాది 500 బాట నా ఎక్కుద పెద్ద పూలి నా కంక మొదలనాయి వారి బాంచను ఆయనకి కొయ్యదాని మైవలు ఉన్నాయి కాదురా. అయ్యో మళ్ళీ ఎట్లా చేసుడో బాంచను. మరి నేను చెప్పినట్టు మొక్కులు పెడతారా. నీకేది పెట్టి అంటే అదే పెట్టితే బాంచను మావంతోటి. వారి ఆడు మంగళింటికి పోవాలి. మంగళింటికి పోయి గడ్డ మిసాలు కొరిగించుకొని తడిబేడి తానం చేసి కొత్త చీర కట్టుకొని కొత్త రేఖ దొడుక్కొని ఆడు కోట్ల ఇంటికి పోవాలి. కోట్ల ఇంటికి పోయి కాంటకు 5 బొట్లు పెట్టి ఆనెత్తు బంగారం జొక్కోవాలి. ఆనెత్తు బంగారం జొక్కొని ఒక బుట్టో ఇంటికాడ వంచి పెట్టి ఒక బుట్టో నెత్తి వినెత్తుకొని ఉలకంగా ఓడి బియ్యం పోసుకొని 4 గల్ల నందిని పట్టుకొని ఆడక్కడ నా మొదటికి రావాలి. మొదటికి వచ్చి గద్దెల మీద మొక్కులప్ప చెప్పి మళ్ళా ఇంటికి వచ్చిన ఓలే తిరుగువారం రోజున 2 గల్ల పాయిరాన్ని ఎదిరించి మొక్కాలి. మొక్కిన ఓల తెల్లారంగా ఆయన పెన్నం సీపు గట్ట వాటి ఆకిలు ఉడవంగా ఆకిత దొరుకుతుంది పోరా అంబారు. అబ్బని పాంచను 5 రూపాయలు అంబారికి 25,000 ఖర్చా. ఇది లంచదేవుడు కాదా? నేను గద్దెకే చెప్పానన్నారా? చెప్పబోతే మీకు నీ గద్దెల బాంబు పెట్ట. అయ్యో ఈ మందంతా ఎప్పుడు వచ్చిండ్రు? ఈ మందంతా ఎప్పుడు వచ్చినట్టు బాంచను. నువ్వు దేవుని కూకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ముచ్చట్లు అడుకుందామని నువ్వు చెప్పన్న సంతానం కదా. అయ్యో దేవత భక్తులు బాగా మంది వచ్చిరు కోసేపు ఆగు అంటే నా ఆగపోతున్నా. నేను నాకెవరిక బాంచను 7 ఏళ్ళ సందులు కలిగి ఒక ఇట్లా చూస్తాను అనుకున్నా కాదు. అంటే నా దొంగ దేవుడు అనుకుంటున్నా. అంటే ఇది 200 కూకున్న దేవుడు కాదా? కాదు అంటే సీసేనా? అంటే కవిడ జారు జారు ఉలబండ జారు జారు ఉలబండ జంపనా జారు జారు ఉలబండ కొండల మీద గంగులేసే సంగమయ్యా కొండల మీద గంగులేసే సంగమయ్యా కొండల మీద నాట్యమాడే సంగమయ్యా కొండల మీద నాట్యమాడే సంగమయ్యా రామో రవి నారావయ్యా ఓ ఈశ్వర రామో రవి నారావయ్యా ఓ అయ్యో నన్ను కరుణించగలవయ్యా పరమేశ్వర నన్ను కరుణించగలవయ్యా పరమేశ్వర నేను లేక బతకాలేనయ్యా ఓ ఈశ్వర లేక బతకాలేనయ్యా నాకు ప్రీతి సాగనంపయ్యో పరమేశ్వర ప్రీతి సాగనంపయ్యో పరమేశ్వర ఉన్నది రామరావు అంటున్నదా రామపుజారి
ఎక్కడున్నవయ్యా లోకాల శంకర గరళ కంఠరార గౌరీ మనోహర నీల కంఠరార నిత్యానంద పులి చర్మాంబరధర గజ చర్మాంబరధర అర్ధనారీశ్వర నెత్తి లోపల కొప్పు లోపల నీకు గొప్పది గంగమ్మ శ్రీకామిని తార కారుణ్య ధారణ అంకూర సంసార నిర్వాప గర్వాప ఏ పాప సేవించు మావించు డెండంబులెన్నయును విశారంబులు లేక నీ పేరు ఎప్పంగా నిలువెల్లనా మనసు పొరలి పొంగించే దేవా శంకర రవీంద్ర గిరినేత్ర రాణికా స్తోత్ర శ్రీకంఠు సర్వేశ శ్రీశంభ ఈశ భవాని ముల్లోక భక్త గణాశ పాహిమాం పరమేశ్వర రక్షమాము రాజరాజేశ్వర నా పూజ నీకు నచ్చినట్టయితే నీ భక్తురాలను నేనైతే నా ముందు ప్రత్యక్షమైన ఆడివిల్ల సంతానం ఓడిగట్టినట్టయితే బ్రతికి నన్నాళ్ళు నీ యొక్క భజన ఎత్త కాదు లేదన్నట్టయితే ఇదే శివలింగానికి నా శిరసు గుద్దుకొని నా రక్తమే నీ లింగానికి అభిషేకం ఎత్త నా మెదడు నీకు నైవేద్యం పెడతా నా ఆత్మ నీకు వరం జ్యోతి ముట్టిత్తగాని గట్టిగా మాత్రం ఇక్కడి నుంచి ఓనని కలకల తల్లి కన్నీరు తీసే వరకు కారే కన్నీరు ఎప్పుడైతే ధరణి వీనబడ్డదో ధరణి దద్దరిల్లి ఆకాశం ఎర్రబడి చెలవుగని గంటలు మళ్ళా ఊగుతా ఉన్నాయి 60 తులాల బంగారం తెచ్చుకొని ఆలుమొగరం పక్కలేసుకొని పన్నట్టయితే అర్ధరాత్రి లేచి ఆ బంగారం నన్ను అమ్మ అని పిలవది నా భర్తను బాపా అని పిలవదయ్యా ఎండి బంగారం మీద ఏనాడు నాకు వ్యామోహం లేదు కోట్ల శ్రీమంతం సంపాదించుకున్న కొంపల్లే ఉంటాయి గాని కాటి లోపల పెట్టినాడు కట్టుకున్న గీ బట్టగారి కాసు గవ్వగాని మరెంబడి రాదు లక్షాధికారి గాని భిక్షాధికారి గాని ప్రాణం వేయిందయ్యి అంటే పట్టుండ్రి బయటకు అంటారు మా నాన్న లక్షలు సంపాదించిందని సచిన శవాన్ని ఎవడని ఇంత పెట్టుకుంటాడా పెట్టుకోరు ధనవంతున్నైనా దరిద్రున్నైనా గదే బొందల గడ్డ శ్మశాన వాటికి తీసుకుపోయి అంత క్రియలు చేస్తారు పాడలే పెట్టుకొని పోంగా దింపుడుగా లంగాడ దించుడాల్చలేదు గిసోటి పెద్ద మనుషులు అంటారు పెయ్యి మీద ఏమన్నా ఉన్నాయా సరవ చూసుకో బిడ్డ అటెంక బాధపడకంటే ఏను మీద ఎండుంగురం ఉండని ఎగవాడి గుంజుకుంటారు కాలు మీద కడె ఉండని కడవాడి గుంజుకుంటారు కాట్టంలో ఏయంగా కట్టిన బట్ట గట్టిదైతే ఇడిసి బందుకు వారయ్యి అంటారు సచ్చినోళ్ళ వీని బట్ట మనకెందుకే కట్టుకొని పుట్టాడున్నాయి వాళ్ళతోటే పోనీ అంటే కట్టుకొని లేక కాదు బట్టతో ఎత్తే దయ్యం అవుతారట ఈడోగడ ఆడోగడు ఇస్తారు తెచ్చి ఇంటి ముంగడ పెట్టి మొక్కుతే మాకు కొల్లపురమా అని మొగోడైతే ముడ్డి విని మొలదానం కూడా తెంపి పారేస్తా అందుకే కోట్ల శ్రీమంతం ఉన్న కొంపల్లే ఉంటాయి గాని కాటి లోపల పెట్టినాడు కట్టిన బట్ట గాని కాసు గవ్వ గాని మన ఎంబడి రాదు అమ్మా మరి నీకేం కావాలన్నాడు అయ్యా నాకు 2 కొడుకులు ఉన్నారు 2 గోడన్లు ఉన్నారు గాని అగో ఆత్మగల్ల అటువంటి ఒక్క లక్ష్మారెడ్డి పటేలు మరణం అయితే ఒక్క బిడ్డ సరవ్వ కరకర కన్నీరు తీస్తే వాడకట్టు తలులంతా కన్నీరు తీసిండ్రు పొడి పీనుగా పోయి తడి పీనుగా అయింది రేపు నేను చచ్చిపోతేనే అయ్యో గట్టన మీద పడి ఆడుచుట్టు అడిగి నాకొక్క అడవిల్ల కావన్నని వర తపసు పట్టిన రేపు నా కొడుకులు పాతిళ్ళు ఊలగొట్టుకొని కొత్తిల్లు కట్టుకుంటే కూరాడు పెట్టుటానికి అడవిల్ల కావాలి అడవిల్ల లేనిల్లు అడగ దోసం అన్నారు కూరాడు లేనిల్లు కూర్చుండ దోసము నిట్టాడు ఇల్లు నిలబడ దోసమాట పందిరి లేని ఇల్లు పాడ దోసం అంటారయ్యా ఆడోళ్ళతోనే ఇయ్యం ఆడోళ్ళతోనే కయ్యం నాకు అడవిల్ల ఫలం అయితేనే బతుకుతా లేకపోతే సత్తనన్న వల్లే శంకరుడు నువ్వు ఏడవకే ఎంతమంది ఉడితే గంతమందిని ఇచ్చిపోతానని వారి చేతుల అంజనం వేసేరా లోకాలు ఆరాధుతున్నాడు అంజనం లోపల చూసేవారి కల్లా శకుంతలకు అడవిల్ల పరమోడి గడితే నవమాసములు మోసి నానా బాధలు పడి బండి వేగుళ్ళ మోసి గుల్లెడి వేగుళ్ళ గన్నాక 3 గడియల పిల్ల కాగానే తండ్రికి మరణ గండం
పుట్టినాటి నుంచి పిల్లకు పుట్టెడు కట్టనెదుర అయ్యేది ఉన్నది, పావురంగల్ల కొడుకులు కోడళ్ళు పగదారులు అయ్యేది ఉన్నది. మరి ఎత్తుకోళ్ళ చిప్పి పట్టి ఆడిల్ల భిక్షాటన చేసేది ఉన్నది తల్లి బిడ్డలు. మరి అందుకే అంటారు గట్లు కానత్తాయి గాని వచ్చే గతులు చెప్పి రావు. జరిగిన దాని గురించి మానవుడు తెలుసుకుంటాడు, జరగబోయేది ఎవరికి తెలియదు. మొన్న జరిగింది నిన్న చెప్పచ్చు, నిన్న జరిగింది ఎలా చెప్పచ్చు, కానీ రేపు వచ్చేది చెప్పన్నంటే మన బతరం కాదు. మరి నిందలేంది పొందరిండది, నీ పెనివిటి దత్తడమ్మ అంటే వద్దంటది కావచ్చు, కానీ బిడ్డ జరిగేది జరకమానది. కాలచక్రం ఆగుద్దా, తిరిగేది తిరుక్కుంటూనే ఉంటది. మరి ఎన్నటికున్న మానవుడు అక్కడివాడు గాని ఇక్కడివాడు కాదు కదా. రాకను మానదు ప్రాణికి మృత్యువు, అరణ్యమునకు ఏగిదాగిన పోకను మానదు ఈ శరీరము ఎన్ని విధముల పెట్టి పోషించి రక్షించిన జీవం అన్నది. అందు గురించి ఏనాడో ఓనాడు పోయేది ఖాయం. ఇలా మనిషి పుట్టిండురా అంటే పుట్టిన తేదీ మనం ఎట్లా రాసి పెడతాము, సచ్చే తేదీ కూడా ఆనాడే నిర్ణయించి రాసి పెడతాడు పరమాత్మ. ఆ వీని ఆయుస్థావరం ఇంతే ఉన్నదని పరమాత్ముడు తెలుసుకొని భర్త జత్తడంటే బాధపడిద్దని ఇచ్చుడిత్తగాని బిడ్డను అన్నంక 3 గడియల్ల నీ మొగనికి కొంత కష్టం వత్తదో అన్నాడు. శంకర, మానవులకు కష్టాలు వస్తాయి గాని మాకులకు వస్తాయా? ఎల్లబోసేదని నేనే కదా, మోసేదని నేనైనప్పుడు మోపుగట్టెత్తు నీకేం బాధ? సంతానం అయితే ఇచ్చి పొమ్మన్నది ఓ తల్లులలో. అనంగరే ఎదబొచ్చ వీని మట్టి వలిచుండు, మారడుగా అంత ముద్దలు చేసిండు, అవగిందంత భూమినేసి ఇక్కడ పాకు చేత పట్టి మంత్రకల్లా మంత్రమో ఇష్టమైన రామ మంత్రం, మంత్రకల్లా మంత్రమో ఇష్టమైన రామ మంత్రం. అదికట్టువా అదికట్టువా కట్టురా పది కట్టుము మంత్ర కట్టు పద పెట్టి సాతుల కట్టు తల్లలు నయల్లును కడతా. దాంట్లో బిడ్డ మంచిగా టైర్ల గాలి రింపి దానికి ఒక పిన్ను పెడతాడు. గింతంత ముళ్ళు కూర్చొని పుస్సు అని గాలి వెళ్ళిపోద్ది, గింతంత పొక్క పడితేనే. మరి అసొంటిది మన లోపల ఇంత గాలి ఉన్నది. ఈ శరీరానికి 9 తొర్రలు చూసినవా, 2 కళ్ళ రంధ్రాలు, ఆ 2 బిడ్డ శౌరంధ్రాలు, 2 నాసికరంధ్రాలు, 1 నోరు, మలద్వారము, మూత్రద్వారం. ఈ 9 తొర్రలు ఉండగా కూడా ఇంట్లో గాలిని వాయువును దిగ్బంధించుండు పరమాత్ముడు. అంటే ఆయన ఎంత తెలివి కావాలి. మరి ఆయన ఇచ్చిండు ఈ తుస్సు అన్నదానికి అయింది. ఇది ఉన్నప్పుడే ఆ పరమాత్ముని వేడుకోవాలి. ఉండరాలేదు లండు దేహం పండు రీతిగా పడతది ఎప్పుడో అగటి ఎందు సంధ్య ఎందు పరగ మధ్య రాత్రి ఎందు పాము కూసాన్ని విడిచిపెట్టి పారిపోయినట్టు తప్పకుండా ఈ శరీరాన్ని ఏనాడో ఓనాడు వదిలిపెట్టిపోతుంది. కానీ ఉన్నప్పుడు పరమాత్ముని ధ్యానించమన్నాడు. అమ్మవారికి సంతానం ఓడి గట్టి చెట్టంగు తంది గడు చూడు అన్నాడు. వాడు చూడంగానే చెట్టం దెబ్బగొట్టి మత మతాన మాయమయ్యిండు లోకాల శంకరుడే. దొరసాని ఇదే రాకటే అడిగి పోయి 6 నెలల పొద్దా. మరి పోయిన కాడ కాయ అయిందా పండు అయిందా? నాకు పండే అయింది. కొడుకు సంతానం తెచ్చుకున్నా, బిడ్డ సంతానం? నేను బిడ్డ సంతానమే తెచ్చుకున్నా. తెచ్చుకున్నావా? దేవుడు వచ్చిండా? వచ్చిండు. ఇచ్చిండా? అరే ఇచ్చిండంటే ఏడిచ్చిండంటే గుళ్ళు ఇచ్చిండు. లంచముండ అదేమన్నా అడుగుడేనా అని దేవుడు గుళ్ళు ఇస్తాడా? ఏ బాబా అలిసిన వాడు లంచముండ నువ్వే అంటివి. గట్ల కాదే తుపోలు. దేవుడు గుడికి అడిగి వచ్చిండు, గుడి లోపల సంతానం ఇచ్చిండు. ఏదో పాటు దేవుడైతే కట్టం మళ్ళా ఏదో ఇచ్చిండు పోయిండు. మరి నేనేం చేయాలి? బాబా అలిసిన వానే సంతానం ఇచ్చిండు పోయిండు. ఏంటిది ఆసనత్తంది అది చీపురు గట్ట ఏడికెళ్ళి తెచ్చిన లంచముండ లాట్రూమ్లోకి వెళ్ళి లేడు అక్కడ వారేసి రాబో నీకు అగ్గిదాలుగా. మా ఇల్లంతా వరదకి ఒక్కటి చీపురు కట్ట. ఇల్లు దీంతోనే ఉడుచుకుంటా, ఆకిలి దీంతోనే ఉడుతా, ఇగో ఈ బజార్ అంతా దీంతోనే ఉడుతా, దేవుని అర్ర కూడా దీంతోనే ఉడుతా. కండ్లు పోతే నీకు అగ్గిదాలుగా. ఇక మరి నేను ఏం చేయాలి రా? నేనేం చేతురు? ఇగో ఇరుగు జిట్టి పొరుగు జిట్టి ఇంటి జిట్టి ఇంటి ముంగుడలో జిట్టి అంతా నా చూడొచ్చిన తల్లుల జిట్టి అంతా ఇక నా బక్కన సవితి వినికెళ్ళిపోయి. అదే నీ మీదకి వెళ్ళిపోతే అంటే నేను చావని చూస్తాను. ఇప్పుడు దాని చావన్నావా? ఆమె చావది. ఎందుకు? అగో 100 ఏళ్ళు బతుకుతుంది ఆమె. 100 ఏళ్ళు బతుకుతారు. ఇప్పుడు ఎవరు? అగో ఇప్పుడు 60 లేవు దానికి. అంతేనా? 100 ఏళ్ళు అంటే కొద్ది రోజులు ఇంకా ఎవరు దాదాన్ని. అగో వాళ్ళ కొడుకు కోడలు దాస్తారు. అంతేనా? అమ్మ
కక్కు బాధ్యత కక్కు అగో ఏడబడతారు ఎవరన్నా ఒగారం వచ్చి ఓకు అంటే సురికచ్చికి 2 చెవులు మేయాలి లంజం ఉండా. అగో ఎందుకు ఎందుకంటే నాది వెళ్ళిపోకుండా ఆగో నీది వెళ్ళిపోకుంటేనే మూసిన మా పలిసిన వాళ్ళ లంజం ఉండా. ఇక ఎన్నం పెళ్లి పోవాలి ఎన్నం పెళ్లి పోవాలి ఎన్నం పెళ్లి పోవాలని ఓ ఆ పొద్దుకెళ్ళిన మనసులో ఇక రావంగా 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 ఇక కరీంనగర్ కాడ 2 ప్లేట్ల ముద్దగారెలు తిన్నావు. 2 ప్లేట్ల ముద్దగారెలు తింటివి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళే బండి దిగుడుతోనే ఇక నాకు ఆకలి అవుతుంది అన్న పోలే ఇంత చికెన్ తో తిన్నావు, ఇంత మటన్ తో తిన్నావు, ఇంత పప్పుచారుతో తిన్నావు, ఇంత పెరుగుతో తిన్నావు. ఇక కాశపుల్ల కావడి పెసరపప్పు రూబడు అన్నట్టు నువ్వు అంగవాడి కక్కుతే నీ వెనక నుంచి గ్యాస్ వెళ్ళిపోతే పోరగాళ్ళు బతుకుతారా? లంజం ఉంటే గంజి కూర కాదు నేను అక్కింది. మరి ఎందుకొరకు దాసి అబ్బా నాకేమో కానీ నాగడి కానా గుంటు కానా బారి కానా బండి కానా ఇక ట్రాక్టర్ వెళ్ళే కాంచెలు కాన్లు అన్ని మూలే కాబట్టి అరే గాను కాదే ఇక కాను లేకపోతే కానులే ఏడ కానిపిస్తానే దీనికి అగపోతుంది కాని లేదా అది మరిగింది అనుకుని ఈ పలుకుతుంది. అగో గాయన దగ్గర లేదా ఏది ఆయన కాని ఎప్పుడో మూల పడ్డదట. అగో గాల దగ్గర లేదా కానీ ఏది కనిపిస్తలేవు కాన్లు అగో ఆయన దగ్గర లేదా కానీ బాట. ఇక ఎన్నం పెళ్లి కాడ ఇంటికి ఒక కాని ఉన్నది వాళ్ళు ఇద్దరు తీసుకొచ్చుకొని పెట్టుకో. ఏంటి తీసుకొచ్చుకొని పెట్టుకున్నట్టు కానీ కాని కాదే ఇక ఏ కాను దాసి నేను నీళ్లు వసుకున్నా అంటున్నా. నేను అంత గలీజు లంజన అవ్వా నువ్వు ఎటువంటి లంజవో మాకేమెరక, అది కూడా నీ అసొంటిదేనే. నీకేమెరక. నేను పొద్దుకు 3 సార్లు పోసుకుంటాను నీళ్ళు. పొద్దు 3 సార్లు అంటే ఏంటి పోసుకునేటి? ఉడుకు నీళ్ళు సొల నీళ్ళు లంచముండగా ఉడుకు నీళ్ళు సన్నీళ్ళు కాదే. ఏంటి మరి మురకాల వాళ్ళ నీళ్ళు పాడు కాని కాదు. మరి ఇంకేంటిగా మిషన్ బర్రబతలయా? ఏందే మిషన్ బర్రబతలయా? మిషన్ బరివేతుంటా లంజే మరి బరివేతుంటదా? మరి బట్టలు వేసుకుంటుందా మిషన్? అది గట్ల కాదే మిషన్ భగీరథ అనాలే. ఇక ఏ భగీరథలో నాకు ఏమరక. మరి లేకపోతే గది కాదు గాని నేను పొట్టతోటి ఉన్నా అంటున్నా. నీ బాంచ నువ్వు పొట్టకొచ్చినావు అవ్వా. ఈయన ఏం చేస్తారు దేవుడా? ఇక పొలం పొట్టకొచ్చిందంటే ఇంత ఊరి నువ్వు పొట్ట జల్లితే పట్ట 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 పట్టన వలిగి 3 గొలుసు పెడుతుంది పొలం. ఇక నువ్వు పొట్టకొచ్చినావు కాబట్టి ఇంత ఊరి ఉన్న పొటాసు నువ్వు బుక్కినట్టు అయితే నువ్వు కూడా పట్ట 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 పట్టన వలిగి 3 పొరగందని పెడతావు. లంచముండ నేను పురాణ అనుకుంటాను అనే. అగో నువ్వేంటివి నేను పొట్టకొచ్చిందని. అరే గా పొట్ట కాదే. ఇక ఏ పెట్టను ఇక నీకెట్లా చెప్పాను నేను మొత్తం ఇప్పి చెప్పు. నీ బట్టనొట్లు ఉచ్చబాడు కావు. ఏంటిదిరా మొత్తం ఇప్పేది? మాటలు ముచ్చట్లు. బాటలా బాటలు ఇచ్చిరు అగలో పెట్టుకున్నారు కథం చేసిరు. మాటలు అంటున్నా. మాటలా గది కాదు గాని దాసి నా కడుపులో అగో మన లోపలనే ఉన్నావు ఎప్పుడు బయట ఉన్నావు. ఏ బాబా అలిసిన వాళ్ళ లంచముండా ఇంటి ముంగడ బల విన్నే ఉంటుంది గట్ట మాట్లాడు. అంతేమో నా కడుపు లోపల చిన్నగా చేపలు బోర్లాడినట్టు కనిపిస్తున్నదే. బాధ్యతగా సాపల జోలు తీయకు. ఎందుకే? ఇక ఎన్నం పిల్లలు వచ్చే మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళకి జిమ్మ జిట్టుకు అంటే పానవులు అట్టుకో అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఇక కేసీఆర్ ఇంటికో బండి ఇచ్చిండు. ఇక వాళ్ళు ఇన్నట్టు అయితే ఇక తోపలు పట్టుకొని వస్తారు నీ తుంకాన్ని పెడతాం. లంచముంటే ఏమైనా చెరువుని అనుకుంటున్నావా అనే? ఆ చెరువు అయితేనే దేవుతరా? ఒక్కుంటారు కాపోతే మడుగురు కాపోతే ఎట్ట దేవుతరే? ఈ ఏడ జిమ్మ జిడుకు అంటే అయిపోయి ఉరికచ్చి తోపలు పెట్టుడే వాళ్ళు. అమ్మా ఇరిగింటి కూరల మీద పొరిగింటి చల్ల మీద ఆగిన శనిగాల మీద అమ్మ నాకు బుద్ధి ఉండేనా ఓ దాసీలారా నాకల్లా బుద్ధి పుట్టెనా ఈ జోలికచ్చిన నేను అయ్యో మామిడి పులిసల్ల మీద మామిడికాయ పచ్చడ మీద రేపటి పులిసల్ల మీద రేమల్ల పచ్చడ మీద అమ్మ నాకు బుద్ధి ఉంటేనా ఓ దాసీలారా నాకల్లా బుద్ధి పుట్టెనా ఈ జోలికచ్చింది అర్థకచ్చిందా పోయి వచ్చావా నన్ను పొచ్చిలాంజాని ఎందుకు అంటారు అంటే ఇల్లు మా మేనత్త కొడుకులు మేనబాడు కావును. మేనత్త కొడుకులు బాడుకా అంటారు.
మేము ముగ్గురం కలిసి ఒక్కటే బయలుదేరి పోయినాము వాళ్ళేవో శుద్ధమొద్దులు ఐరునట్లే ఎవరినైనా ఆగదిగా ఇక గీళ్ళని చేసుకొని నేనేం సంసారం చేస్తానా అని అగో గీళ్ళని చేసుకొని నేనేం సంసారం చేస్తా నా తగ్గట్టు పిల్లగాడు ఉండాలే అగో నా తగ్గట్టు పిల్లగాడు కావాలని అగో 4 రెక్కలు ఒక్కటి కావాలి అగో అసొంటి తెల్ల టీ షర్ట్ వేసుకున్నారు అగో అసొంటి పిల్లగాడిని నేను లవ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నా నువ్వు కాదు గైనే నువ్వు కూడా పెళ్లి చేసుకో నువ్వు కాదు గైనే అవసరం అనుకుంటే ఇద్దరిని చేసుకుంటా అందుకే నచ్చవ్వా ఇక నన్ను అందుకే వాళ్ళు మనసులో పెట్టుకొని నన్ను పొట్టిలని అని పేర్లు పెడుతుర్రు దాసి ఇవాళ ఎందుకో నాకు పుల్లటి కూరల మీద బుద్ధి పుడుతున్నది పుల్లటి ఏమన్నా ఇంత మామిడికాయ పచ్చడి ఉన్న తిను ఈ పాడు కానీ ఇంకా రొడ్డు ఉండాలి ఇంత రేగ్గాయ పచ్చడి ఉన్న తిను ఇంకా పుల్లగా ఉండాలి ఇంత ఇసురికాయ పచ్చడి ఉన్న తిను ఆహా నాకు ఇంకా రొడ్డు ఉండాలి ఇంత రేగ్గాయ పచ్చడి ఉన్న తిని నాకు వలదు ఇక నేను ఏం చేయాలి మరి పొడవుది పెట్టుకుంటావా అనవ్వా కందాల కప్పలు చోతే పాడు కావు ఏంటిదిరా పొడుగు పెట్టుకునేది చింతకాయ ఏంటిదిరా చింతకాయ పొడుగు తిరమరా బలిసినవరు తిరమర బలిసినవరా పాడు కావు పచ్చడా అచ్చడా మరి అట్లా మాట్లాడు ఇక ఉన్న పచ్చళ్ళన్నీ అట్లాంటివి ఇక నా దగ్గర ఉన్నది ఒక్కటే పచ్చడా అదనకే ఉరకత్తదా రప్పి ఇక గిట్లా ముక్కుల్లో పక్కులు తీసుకొని గిట్లా నాకు ముక్కల పక్కులు తింటారా లంజముడా ఎందుకు తినరు ఎట్ట పాడు పడుతుంది బబిలిక ఉన్నట్టుంటది ఎప్పుడన్నా కన్న ముఖం అని ఇది కొన్న ముఖమే ఆగో ముక్కుల్లో పక్కులు తిన్న 10 మందిని కన్నా ఏంది 10 మందిని కన్నా అన్నారా వారు 8 మంది వేయిండ్రు 2 మిగిలిండ్రు ఏరియా ఇద్దరు ఇగో వీళ్ళే మేమే చూరాతుకాళ్ళు ఏమాతకాళ్ళు ఏం పేరు పెట్టుకున్నావే అగో ఈయన పేరు ఎండిపోతు ఇగో ఈయన పేరు తిండిపోతు మరి మీ ఆయన పేరు దున్నపోతు అయ్యాని దున్నపోతేనా మరి నీ పేరు మోర్దోపు అయ్యో మీకు అన్ని పోతులేని మా ఇంట్లో మొత్తం పోతులే అవ్వా ఎత్తం దొబ్బుతాంది అయ్యో మా ఇంట్లో ఇత్తనం పోతావా అది ఇదా ఇదా పోతు పోతా అది సోమవారం నాడు సమ్మక్క పోతానం అది ఇంత మెదిగింది అనికింత నారబడి దుంతుందా అది అగో ఎంత మాట్లాడినా బాంచను రూపాయి భయాన లేకుండా తీసుకొని పో నీ నార్మాడి దుంతనే ఉంచుకో లేకపోతే నాయన వడగొట్టు దానితోటి కాదు అవి లేకపోతే ఇంకా లేవా పోతురు ఏడ కనిపిస్తాను దీనికి పోతురు అగో ఆ కృషి మీద 2 ఉన్నాయి గడ్డం పోతురు జావ్యా జావ్యా అయిపోతురా అవి మెదిగి మూల వాటి గది నాకేందుకు గంగలక చూసినావా ఎట్లా చూస్తా గడ్డం పోతు అది చిన్నది కాదు అది అది మెదిగింది మూల పడ్డది మరి ఆడున్నది పోతు ఈ నాకు అద్దది అవి చెప్తున్నాయి మరి తెల్ల టీ షర్ట్ వేసుకున్న పోతులు పట్టుకపోతా అబ్బా లేత పోతుంది మంచిగా ఉన్నది అది గదే కావాలి నాకు ఆ పోతే కావాలి అవి కాకలు తిన్న పోతులు నాకు అద్దు అద్దు ఇక మరి నేనేం చేయాలి నాకు ఆ పోతే కావాలి అది నా పోతేనే లేదు నేను మెదుకున్నాక నీకు ఇడిచి పెడతా ఏది మర్చికుంటా దాన్ని పడతా పోతులు ఏమైతా మెదిపినాక మళ్ళీ నీకే ఇడిచి పెడతా అగో పుల్లడి కూరలు పచ్చళ్ళు పట్టుకత్తనా అని ఒకళ్ళని దొరసారు నువ్వు ఇన్నే ఉండు ఈ ఎన్నెం పెళ్లి వాడవాడ తిరుగుతా గల్లి తిరుగుతా ఊరంతా తిరిగత్తా పుల్లడి కూరలు పచ్చళ్ళు పట్టుకొని వస్తానా అని అగో 7 దేశాలు ఎట్లా పోతున్నారయ్యా ఓ పెద్దలారా మల్లె పూస మల్లెగాసన మదనో నవయారి మల్లె పూస మల్లెగాసన మదనో నవయారి మల్లె పూలు ఎవల పాలయో మదనో నవయారి మల్లె పూలు ఎవల పాలయో మదనో నవయారి వాళ్ళకేవి కేక్ మళ్ళీ అవి కాదు నీతోటి కాదు మల్లె పూలు దేవిని పాలే మదనో నవయారి మల్లె పూలు దేవిని పాలే మదనో నవయారి నిమ్మ పూజ నిమ్మ గజన మదనో నవయారి నిమ్మ పట్టు ఎవల పాలయో మదనో నవయారి మదనో నవయారి
నవయారి మదనో నవయారి రామ 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 ఏమంటా ఉన్నారో ఈ రామ రామ అవి ఏడుగురు దాసోళ్ళు పేరు పెట్టి పిలుస్తాండ్రు ఏడుగురు దాసోళ్ళు పోసి ఎవరకు పోసిందే నీ అవ్వకు పోసిందా నీ అయ్యకు పోసిందా నీ అక్కకు పోసిందా నీ చెల్లెకు పోసిందా నీ బావకు పోసిందా నీ కుండల పోసిందా నీ కూరట్ల పోసిందా నీ బొడ్ల పోసిందా నీ బొండిగల పోసిందా పొట్టి సమితి పోసి అన్న మాత్కరానికి ఇవన్నీ తిడతాను మరి ఉడకపోసు ఉబ్బరపోసు చెమట పోసు పోసేందే బొడ్డు కోసి బొందలేసినవా నీ పేరు పోసి కాదా పోసక్క అని పిలవాలి అంటే సానా మరి మూట సాని సత్తు గోడ విత్తు అన్నట్టు ఆ బుగ్గ కొత్తుకో బూరోలో వంగుద్ది అది కరెంట్ కాదా ఈ బల్ల కొత్తుకో బర్రు అంటది మూలలు లేవే మొన్న గుచ్చిన మూల అండ్లనే ఉంటే ఇది కూడా అండ్లకే పోని సెప్టిక్ కాదా నీకే నయం పిచ్చిదానా ఎందుకు సెప్టిక్ అయిందని దాకాన పోతే సగం కొత్త డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తాడు రేవంత్ రెడ్డికి అప్లికేషన్ పెట్టుకొని నెలకు 4,000 పింఛన్ వస్తుంది ఇక నాకు సెప్టిక్ గానీ 4,000 పింఛన్ తయారు చేసిన కూసుండి తినచ్చు గరీబున అనొచ్చు పోసక్క ఇక మా దురసానుత్త మనిషి కాదు ఇక నీ దగ్గర ఏమన్నా పుల్లడి కూరలు ఉన్నాయని వచ్చిన పాపం అట్లున్నోళ్ళు ఏమో అడుగుతారు అలా అడిగింది పెట్టపోతే పుట్టినాక పొల్లగాళ్ళ చెవులకి వెళ్ళి చింగారుతుంది ఉంటావు ముత్తవాన్ తీర్త కొంచవు ఏం కూర ఎండ్రిక్కాయలు బెండకాయలు పులుసు పెట్టిన అవి ఎట్లా పాడు పడితే నీసు బంక బంక నీసు బంక బంక నీసు బంక బంక ఎట్లా తినాకి తరుగుతాను తినుడే ఉన్నదబ్బా అంత బంకేనా నాలిక మీద వేసుకునుడే ఆలస్యం రసగుల్ల జారినట్టు జారిపోతాయి అక్క నాకు ఆ కూరద్దు గానీ ఏమన్నా పచ్చాళ్ళు ఉన్నాయా ఓ పచ్చాళ్ళు పత్తిర్ర వెచ్చం గాని చెల్లె ఇయ్యాలి వేయద్దట తీయద్దట 4 రోజుల దాకా నడింట్లోకి పోవద్దట ఆడోళ్ళ తలగద్దట మొగోళ్ళ తలగద్దట ఇప్పుడే తలకు పోసుకొని గలవల కూసున్నా నువ్వు వచ్చి పిలుస్తాను సరే ఇక నువ్వంటే అయ్యపోతివి నేను పోయి వేసుకొచ్చుకుంటా ఏడేడ తిరిగి వచ్చినావు ఇంట్లోకి పోతున్నావు ఏడా తొక్కులు ఖరాబ్ అయితే మా అత్తకు ఏర్పాటు అయితే నీ నెత్తే కొరిగిస్తుంది అన్నంటే అద్దంటాను మరి బావెట్ వేయండు ఏమనువు బావా నువ్వు బావ చూస్తానని వచ్చినావా నా చూస్తానని వచ్చినావా పొట్టుకుంటా నీ గండపాడుగా నేను బావది నేను చూస్తానే మరి బావాని కలవరిస్తాను అయిన లేడు ఎటు వేయండు లేడు చచ్చిపోయిండు లంజముండా అయ్యో ఎన్నడు చచ్చిపోయింటే మంచిగానే ఉంది ఆడు 6 నెలలు అని అనుకుంటాన్నా ఆడు ఉండంగా అప్పుడిప్పుడు వచ్చేది లంజముండ అత్తలేదంటే ఆడు వేగిన వల్ల దీని తోబందు కావచ్చు అని నేను అనుకుంటా అన్న సొంటోడు నాకు ఇంత అవు నన్ను చూసుకున్నట్టు నిన్ను చూసుకున్నటోడు నాకు పెట్టినట్టు నీకు పెట్టేటోడు నీ గన్నపాడుగా నాకేం పెట్టిండే అబద్ధం ఆడకు బిడ్డ నేను అబ్బగతినైనా నువ్వైతే ముత్తైదవు నా మొగ నీకు పెట్టలేదా ఏం పెట్టిండే నా 2 గంటలతో చూసిన నా మొగడు నీకు పెట్టంగా 6 నెలల కింద తుమ్మల్లా అబ్బో నారాయణ 6 నెలల కింద తుమ్మల్లా లేవట్టి పెట్టిండు నీకు నేనేం ఎప్పుడు లేవచ్చినప్పుడు పెట్టిండే కట్టెల మోపా ఇక దానికా ఇంత ఇచ్చాలక పడతాను నావే ఇక బావ కంటే ఇక నువ్వు ఆడదానివేనే నేను ఆడదాన్నేనే నీకు లేవదా కట్టెల మోపు నాకు లేవదా ఇక బావకైతే లేస్తదా అని పెట్టు అన్నవా అయితే ఆయన చచ్చిపోయింది చెల్లె ఎట్లా చచ్చిందంటే నా రాత నిన్ను కొంట వైపాత నన్ను మేనోనికి ఇస్తానని పుట్టినప్పుడే పేరు పెట్టుకున్నారు మేనోనికి ఇచ్చాను ఆడు తాగుపోతాడు ఇక తాగి 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 భీమారు వచ్చాడు ఆయనతో బిడ్డ ఇట్టి అయిండు ఇక ఎట్లనో ఏ దేవుడు ఫరాన్నో నాకు ఒక పొలగాడు అయితే పుట్టిండు నా మీద పావురం లేకున్నా గాని పొల్లగాని వినమనికి బాగా పావురం ఏమున్నా మా ఇంటి చుట్టూ తెనుగోళ్ళు ఇల్లు ఉన్నాయి ఇక షికారుకు పోయేది పొద్దుకంగా అట్టిగా రాపోయేది రోజు 2 గుడ్లు పట్టుకొని వచ్చేది
ఏం గుడ్లే నీ గుడ్లు సీ గుడ్లుగా ఆగో సీ గుడ్లు తింటే అరసినాలు దానా మరి ఏం గుడ్లే నెమిలి గుడ్లు అన్నా బాత గుడ్లు అన్నా కముసు గుడ్లు అన్నా పూరేడు గుడ్లు అన్నా పట్టుకొని వచ్చి అవి రెండు ఉడకబెట్టి పొద్దునోటి మాపునోటి పొల్లగానికే ఎత్తు ఇక ఓనాడు చీకటి వాడంగా రెండు గుడ్లు పట్టుకొని వచ్చాడు పోసమ్మాయి ఉడకబెట్టి అన్నాడు ఉడకబెట్టుకుంటే ఇక్కడనే ఉంటే ఊళ్ళో బట్టలు ఊళ్ళనే ఉంటాయా నేను బట్టలు వేసి పువ్వు పట్టుకొని అత్త నేను వచ్చేవారికి గుడ్లు ఉడకబెట్టు పొల్లగాన్ని ఎత్తుకో ఏడిపియకని నేను బట్టల ఊళ్ళో పట్టుకొని ఊళ్ళకి పోయిన ఇక పొయ్యి మీద ఆయన గంజు పెట్టిండు గంజుల గుడ్లు పెట్టిండు ఆయన తంగడి వరక పెట్టిండు గాసులున్న పోసి ఆయన ముట్టించిండు అది పులిపచ్చున్న తంగడి వరక ఆ గాసులున్న బలం ఉన్నంత సేపు మండింది ఇక అటెంక గప్పు అని పొగలేసింది పొగచ్చి పోరని కళ్ళలో వచ్చే వారి కల్లా అమ్మ అమ్మ అని అద్దరిల్లుకుంటే అయ్యో అది పోంగనే చెప్పింది ఏడిపియకు పొలగాడు ఏడిపియకు అన్నది వీడు ఏడవ పట్టేదన్న ఆట చూపిస్తానని నూకుంటాను నా కొడుకు అని వానికి కేవిక మాత్రం వచ్చింది తెనుగోళ్లతోని అడవికి షికారు అయిన కాడ అడవిలో నెమళ్ళు ఆడుకోంగ చూసింది నెవిలాట ఆడితే నా కొడుకు ఊకుంటాడు అనుకోని బిడ్డ మరి నెవిలికింత పొడుగు ఈకలు ఉండే వీనికి ఈకాతోక వీడేం చూపిస్తాడు వాని తాగిన తమాషా చూడు అదే గుడిసె 3 తాటికమ్మలు కూడా వీకిండు ఈరెట్ట కోటి వెనక ముజ్జు కోటి బెయిండింగ్ వైరుతో కిర్రు అని గుంజి కట్టుకొని ఆ పొయ్యి కాడ పొల్లగాన్ని కూసుండే పెట్టి అదే పొయ్యి ముంగట నెమిలి ఆట ఆడతాడు తాగిన గాడిద పానం తొలిగింది అదే పొయ్యి విన పడ్డాడు అయ్యో పాపం పక్క పొట్టి కాసున్న డబ్బు ఉన్నది డబ్బ బొర్ర పడ్డది కొడుకు కంటుకున్నాయి ఇడుతామంటే ఇడవత్తలేదు బైండింగ్ వైరతో గుంజి కట్టుకునే కొడుకునే పాలిటర్ పేగులాయ్ తాగి ఉన్నోడా కావును భూతం అన్నట్టు మాడుతాడు ఇక ఆ పక్క పొంటోళ్ళు చూసి ఇక మన్ను వచ్చేటోళ్ళు మన్ను నీళ్లు వచ్చేటోళ్ళు నీళ్లు వచ్చి అల్లారిపోయిండు నేను బట్టలేసి బువ్వ అడుక్కొని వచ్చే వరకు మీకు అబద్ధం నువ్వు వద్ది పందికున్నను గవిరిచ్చినట్టు బిడ్డ కర్ర గాలిపోయి ఉన్నాడు ఏ మీద బట్టలేదు పుట్టినోడు పుట్టినట్టు ఇక సందనంత గడ్డి తెచ్చి అరిగడ్డ ఆయన వేసి చెద్దరు కప్పి చెంటు తల్లి ఇక ఇంత నేను తలాపు కూసున్న పొల్లగాడు తొడల కాడ కూసున్నాడు ఏం చెయ్యాలి సచ్చినోడు చచ్చిండు 5 లక్షలు ఎల్లై సన్న చెయ్యప్పాయి బంగారం వస్తు మొగడు పోతగా 5 లక్షలకి ఎక్కులాడుతాను అయ్యో పొల్లగాడు ఎట్లా బతుకుతాడే ఎట్లా ఆడి మనిషిని అయితే ఆడి తెల్లందాక చెవుకాడ చెల్లు పెట్టుకొని ఫోన్లు కొట్టిన తెల్లారి 12 అయ్యే వరకు నా మోసంక కా నుంచి వచ్చింది బలగం ఇట్నుంచి ఎన్నం పెళ్ళాటోళ్ళు అట్నుంచి ఎల్లం పెళ్ళాటోళ్ళు అనుకుంటే ఆయన చేరిన ఇక్కడ 12 అయ్యే వరకు పోలీసు వాళ్ళు వచ్చి చెప్పు పోసమ్మ గ్యాసులునే వాసన వస్తుంది నువ్వు పోసిన వాడు పోసుకున్నాడు ఎట్లయింది మంచి మాట కొద్ది చెప్పకపోయినట్టు అయితే నీకు ఆత్కాడి పెట్టి టాన్ల తోలి లేకపోతే పొట్టు కొడతామంటాడు ఆత్కాడికి పెట్టిందంటే ఏంటిదే వాళ్ళు తుర్కోళ్ళు ఇందులో చెయ్యిన ఆతే అంటారు కైడ అంటే బేడి పెట్టి ఆయన జైలు ఎత్తానన్నాడు అయ్యా నాకు అవ్వనాడు జైలు తెలియదు అయ్యనాడు ఠాన తెలియదు మా ఊళ్ళో వెళ్ళి లేదు కొట్లాట లేదా అర్థమైతే షకి చేసుకోండి అని ఆయన పంజనం చేయండి చెద్దరు తీసేవారికల్లా ఇటు పోయి రిత్తాన్రు అటు పోయి రిత్తాన్రు ఎంతైనా చేసుకున్న లంచ కొడుక పానం ఆగుతుందా ఇక నేను ఏడుతున్నా ఏమని ఏడుతున్నా అయ్యా నా ముద్దులయ్యా అయ్యా నా ముద్దులయ్యా నువ్వు నెవిలియాటోలాడి నేల పెరిగితివో అయ్యో నా ముద్దులయ్యా అని ఎడతా ఎందో నెవిలాట ఆట బాంచను ఆట ఆడిగో నా ఇల్లు ఉచ్చుకున్నాడని నేను అన్నా వాళ్ళు బాగా చూసి దెబ్బ లేదు గుబ్బ లేదు నువ్వు అన్నట్టు ఇది నెవిలాటే ఉన్నట్టున్నది ఇక దానం చేసుకోపోసమ్మని వాళ్ళు బంధుకు జరిగింది 12 అయితుంది పీనుగలు ఎత్తలేపాయ్ నేనేమో తలాపు కూసున్నా పొల్లగాడ తొడల కాడ కూసున్నాడు కూసున్నోనికి వానికి ఆకలి అయితుంది ఇక రోజు గుడ్లు తిన్న పానమాయ ఇక నా ముఖాన చూసుకుంటా వాడేమంటాడు అయ్యా నా ముద్దులయ్యా అవ్వా నా ముద్దులవ్వా నా కాకలైతందిగా గుడ్లండి పెట్టే అవ్వా నా ముద్దులవ్వ అంటాడు అయి కోడా ఇంకా అయ్యదెత్త నువ్వు తింటవా అంతకు నోసుకున్నావురా కొడక కోటిలింగేశ అయ్యి గుడ్లు కాదురా కొడక అగో గట్ల మీ బావ చచ్చిపోయింది వచ్చినవంటే నీకు నీళ్ళు ఇస్తామంటే సులివైన శిద్రం పడ్డ శంభో మా ఉదరవాది కావచ్చు
రంధ్రం అన్న తూటన్న పొక్క అన్న ఓరస అన్న శిల్లి అన్న ఒక్కటేనా ఒకటే ఒకటే నీళ్ళు ఇస్తామంటే శిలివైన చెము ఇచ్చేస్తామంటే పరిగిన పీట మంచం ఎత్తామంటే సిరిగిన నురుక రాకరాకలు వచ్చినవంటే నిన్ను కౌగిలిస్తామంట కడుపుల బల్ల అన్నం వండుదామంటే ఇత్తర బద్లు వండి వస్తామంటే గుడ్ల విరిగోడి ఆ రాకరాకలు వచ్చినవంటే నువ్వు ఎత్తుకోల బరండి కాపు నీకో కోటరు నాకో ఆపు నీకు చీర తెస్తామంటే చిల్లర రేపు నువ్వు ఎత్తవ చీరల అంగడి నాకు వాటి కొని నువ్వు వాటి కొనుక్కో ఆ రాకరాకలు ఆడికెళ్ళిగా దాసి వంటలే రామ వాళ్ళు పొన్నారి మాలు కచ్చిరి రామ అమ్మా దొరసాని ఆడ పోంగనని అమ్మమ్మ కూడా ఇంటి పెట్టిండు ఏసిరు పట్టుకొని వచ్చినమా ఎవరి ఇంటికి పోయినా గాని అందరు తలుపులు పెట్టుకున్నారు అక్కలంతా వచ్చేమో కథకాడ కూసున్నారు బావలేమో ఇండ్లలో ఉన్నారు ముస్కర నేను పోయి తాళం కొడితే తాగినోళ్ళు గిట్ట అయితే వాళ్ళు తొక్కే ఎత్తారో నన్ను ఎత్తారో అని భయానికి నేను వెనకకు మరి వచ్చిన కానీ ఆ పొట్టిది సొట్టుదో ఇచ్చి ఎవరింటికో పోయి ఇంత ముళ్ళ కట్టుకొని వచ్చింది దాని ముళ్ళకు ముక్కదలుగా మరి ఏం తెచ్చిందో దాన్ని అడుగు అవునే వేసిండే అని బావా ఇడువే ఆగు మళ్ళీ ఆవిడ ఎందుకే అలా ఉడకరా కాగిన ఉమ్మగిల్లరా కాగ నేను ఆగను అరే ఇడు అంటే అయ్యో ఏది ఏదంటే నాకు ఎరకనా అనే అయ్యో ఏది అన్న పాడువాడు అయ్యో ఏది ఏ ముళ్ళ కట్టినావు ఎక్కడ ఇడిచినావు ఏడ దూరిపినావు ఎన్నదో వచ్చినాయని ఎవరు ఏవటి చూస్తాను అగో అక్కడ పటెల్ల మల్లవ్వ గింత పచ్చి పులుసు పోసింది ఇక అక్కడ కట్టిన ముళ్ళకి ఇక్కడ నేడిచిన నీ కొంచెం మాటలు కనుక కొంగుల పచ్చి పులుసు ముళ్ళ కడితే ఆగుతాదే మరి దొరసాని పోంగా నాకేమన్నా ఇచ్చిందా అగో నీ కటోరకు ఏమైంది నా కటోరకు పక్కకు పొక్క వేయింది మరి నీదేమైంది కటోరా నా అంచులేని పైన దగ్గర తీసుకురమ్మని దరిద్రపు దానికి ఇచ్చిన అవి రెండు పట్టుకొని కంచరోళ్ళ ఇంటికి వేయింది ఆ కంచరైన మాకు బావ వరస అవుతాడు ఎటొచ్చినవే పొట్టిదానంటే ఇగో నాది పక్కకు పొక్కమైంది బావా లక్కొత్తు అన్నదట మరి ఇంకోటి ఎవరిదంటే మా అక్కయ్య అంచులేని పైన దగ్గర వస్తామంటే ఆడ పెట్టిపో మా పడికి రాపో అన్నాడట మళ్ళా పోయే వరకు ఆ కడుపు గుట్ట మనిషి కళ్ళు కమ్ముకొని తాగిండు ఇప్పుడు మా రెండు కటోరలు మూలబడ్డాయి ఇప్పుడు నీ కటోరే గట్టికున్నదట అట్లా అన్నోళ్ళెవరే కిష్టరెడ్డి పటేలు ఏంది కిష్టరెడ్డి పటేలు గైనకేమెరికినా నా కటోరా నువ్వు ఎప్పుడు వేసి ఇచ్చినావు నీ కటోరా ఆయన ఎప్పుడు చూసిండ నాకేమే గైన ఎప్పుడు చూసిండి ఆయన అంటే నేను అంటాను అమ్మవారు చూసిన నవ 9 గడియలు దాటుతున్నాయి నానా బాధలు పడుతున్నది ఆ తల్లి శకుంతల దేవి అమ్మమ్మ నేను తాళలేను అయ్యో పోయమ్మ నేను తాళలేనమ్మా అమ్మమ్మ నేను తాళలేను పశువులేనా కాళ్ళతో దొక్కి మెడలు పట్టి మీది గుంజ పడితివి కడుపులో పేగులు లేగి నరాలు లేగి చచ్చిపోదే లచ్చవ్వ మావ నన్ను గుంజపోతే ఇంత పొచ్చిగా పాడాయన కడుపు కాల ఎక్కడన్నా లబ్బరా అనే గుంజులు తాగటానికి చచ్చిపోతారే అక్కనే ఏం చేయాలనే ఇగో నువ్వు ఈతలు పడ్డ దాడివి కదా ఇగురం కొద్ది పోతావు నేను ఇసురలు తెచ్చిస్తా నువ్వు తలకు పోయి ఏ విసరలు తట్ట తెచ్చినా గడ్డపార తెచ్చినా మొట్టు తెచ్చినా గొడ్డలు తెచ్చినా కుండె నీళ్ళు తెచ్చినా గా గొడ్డలు మొట్ట ఎందుకే బొడ్డు నరకవా రూపాయి వారెత్తే బ్లేడ్ వస్తుంది ఈ 5 రూపాయలు ఇప్పుడు బిరేటు
5 రూపాయలు పోతావో అని పిల్ల కన్నా ఎక్కువ నానే 20 అయినా ఈ రాత్రి తలుపు ఇయ్యరబ్బా. నువ్వు గట్లే చేసి ఈ మా కాలాన బిలేళ్ళు ఎక్కడి నేను పొద్దు కంగనే పానం మెత్తబడ్డది అల్ల అయితగా వత్తు కుషి గుంపున్నా అని మంచిగా గొడ్డలు మెత్తగా నూరుకొని గొడ్డలు మొట్టు మంచం కింద వేసుకొని పందు. ఇక డెలివరీ అయినాక మంత్రసానికి ఏర్పాటు ఉన్న ముచ్చటేనా మొట్టు మీద బిడ్డను వండబెట్టి గొడ్డలద్దు కొనొక్క దెబ్బ దెంగితే బిడ్డిటు బొడ్డటు కేలు కథం దుకాణం బంధు. నేను గట్ట చెయ్యా. మరి ఎట్లా చేస్తావు? జాలారి బండలోన నీలారి గొలవో జాలారి బండలోన నీలారి గొలవో జాలారి అయ్యో కళ్ళన్న రాయవట్టే చేతులన్న వీడనా కళ్ళన్న రాయవట్టే అయ్యో మాడకు నూనెలైనా నూనెలంటూతున్నరా గట్టెనా మాడ విన గుద్దుట బతుకుతారా పసివారగాన్లు కొల్లగుండు గుండ్రగా రావద్దా అని దగ్గర కొట్టుకోవాలి గుద్దుకుంటారే గుణం తక్కువ. అయ్యో మాడకు నూనెలైనా నూనెలంటూతున్నరా మాడకు నూనెలైనా చేసిన రెక్కలా ఎటాంటి తిరుగుతాను ఏం అయ్యో అక్కడి వేడి తనములే వద్దరు ఏంటే సాగలోళ్ళు బట్టలు ఉతికినట్టు బండకేసి కొడతాను బతుకుతారే పొలగన్లు. పొల్ల మురిగి పోదానే మురికి అంటే తీట సబ్బు పెట్టు. అవి బట్టలకు పెడతారు ఈట సబ్బు అయితే సంతూర్ది పెట్టు. అంటే వేరే ఊరు దద్దా పరాయి ఊరిది పెడితే ఫైతం వస్తుంది సంతూర్దే పెట్టు. అయ్యో అతడి వేడి తనములే వద్దరు వేడి తనములు ఈ పొల్లకు నేను ఎంత కనిపోయాలే. గా మీదికెళ్ళి దింపిన నీళ్లు కాళ్ళ మీద పోసుకుంటారు. కడుపు గుత్తముండ తాగుతారే. దబ్బన ఈ పిల్లలు పట్టుకుని ఇంట్లో పోతే ఇంత దయ్యవో ఇంత భూతవో ఇంత గాలి వస్తుందా అని అందుకే నా కాళ్ళ చుట్టూ దింపుకొని ఈ పిల్ల చుట్టూ దింపుకొని కడుపులో పోసుకుంటే ఉబ్బర పోసి ఉడకపోసి ఇంత వస్తాయని మింగిన. అబ్బా పొట్టెళ్లకు పుట్టడు బుద్ధులు అన్నట్టు నీకు బరైక మాతులు అత్తయి చెల్లె. ఏ మాతులు? ఐడియల్ జీవితాన్ని ఏమో అర్థం. ఇక ఐడియల్లే ఉంటావా? ఇక అన్ననే ఉంటా. ఎయిర్టెల్ కు రావా? అస్సలు రాదు. ఎయిర్టెల్ కచ్చినాడు ఇంటికి లేకుంటే గీకిత్త పొచ్చుదానా. అమ్మా దొరసాని ఇగో నీ బిడ్డకు తలవే అడిగినాం. నీకు తలకు పోసినాం. పిల్ల పాలకెడుతుందో ఆకలి అవుతుందో ఏమో. ఇక చెప్పు చీపురు తెచ్చుకొని షాతి వీనికెళ్ళి ఊడుచుకొని 5 దారులు వాటి వీన విండి గర్వముంగటేసి పొయ్యిల బూడి తెచ్చుకొని నొట్టికి బొట్టు పెట్టుకొని కుర్రమ్ము తీసి పిల్లను వచ్చి పెట్టు. సిగ్గు అవుతుంది అదే ఏం సిగ్గవ్వా? ఇది 3వ ఈత. లంచముండ ఈత అంటే బరినా కొట్టునే. నువ్వెందరిని అన్నావు? నేను 3గురిని. మరి 3 ఈతలు కాదా? ఈతలు కాదే కానుపు అనాలే. మాది ఈతలే అంటారు. ఎత్తండ్రే ఇప్పుడు బర్రింతే ఏమంటారు? బరింతే బరింది అంటారు. గొర్రింతే గొర్రింది మేకింతే మేకింది మనిషి ఇంతే. కాదు కాదు అంతేనా? కోమలాంగి నాకు ముద్దుల కోమలాంగి నాకు ముద్దుల బిడ్డ పుట్టిందే కోమలాంగి నాకు ముద్దుల బిడ్డ పుట్టిందే కోమలాంగి నాకు ముద్దుల బిడ్డ పుట్టిందే కోమలాంగి నాకు ముద్దుల కోడిలారా కోడిలారా బొడ్డు పోయిందే కోటిలారా మీరలంతా బొడ్డు కోసిన బొడ్డు కోసిన గజ్జల కొడవలి తలాపునయ్యిందే నలన బొడ్డు కోసిన గజ్జల కొడవలి పొయ్యిలా కొరువు కాసు తెచ్చి పొయ్యిలా కొరువు కాసు తెచ్చి పొయ్యిలా కొరువు కాసు తెచ్చి మగవలారా మగవలారా మీరలంతా అడగంటారే రమ్మ మగవలారా మీరలంతా సగిలారా 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 మీరలంతా తాటలయ్యిందే సగిలారా మీరలంతా
లక్షలు కోమలరెడ్డి పటేల్కి ఇచ్చినాయి 3 లక్షలు తిరుపతి రెడ్డి పటేల్కి ఇచ్చినాయి 5 లక్షలు 8 లక్షలు ఇప్పుడు అడ్డి కట్టకుండా అసలన్న కట్టువాని ఇప్పుడు సావుకారు సొడ్డెక్కుద్ది ఎందుకు రై అజ్జిరాని మాటలు అది ఎందుకు చెప్తలేదు ఎరికేనా బిడ్డలకు దాసుడు బిడ్డలు తీసుకుపోయి గడ్డల మీద కూసుండే పెట్టుడు కొడుకుల తీసుకుపోయి కొత్త గోదట్లదు ఇంటి ముంగట మామిడి చెట్టు ఉండే భయం నా పొల్లగాడు పోయి బాపమ్మ ఒక్క కాయ తెంపుకుంటానంటే ఎటు పోతాన్నావు అవి పిండలేరా పిక్కపోయే పైటి విసుకుతావా మా అల్లునికి మామిడికాయ తొక్కంటి ఇట్టముల్లా ఉడుకుడు కన్నుల కొడుకు మంచిగా తింటాడు అని కాయలన్నీ తెంపి పచ్చని పెట్టి పట్టుకపోయి బిడ్డకి ఇచ్చచ్చు పండుగలు రాను భయం అప్పుడు కేసీఆర్ పిరిగనే పోసి ఇప్పుడు రేవంత్ రెడ్డి పిరిగనే పోతాడు 20-30 కిలోల పిండి పట్టించి పక్క పొంటోళ్ళ పిలిస్తే 10 గళ్ళు ఇయ్యబడిద్దని కావును పూత మోలే తెల్లం దాకా కంచుడు కాడు ఒక్కతే కాల్చుడు ఏందో మడుగప్ప తూటప్ప బిల్లప్ప సకినప్ప గారప్ప బూరప్ప బొందప్ప దాని బొక్క ఆన్ని వేసి ఊరియా బత్తల కుట్టు పెట్టి మంచిగా పట్టు బస్కు పట్టుకొని పోకట తెల్లారితే వాడకట్టు సమతులు చూస్తారని బిడ్డో నీకేమో తీరదాయ పిల్లగాను 4 రోజులు నవ్వులుతారు బడికి పోందని అప్పాలు చేసుకొచ్చిరా ఇగో రైతు బంధు పైసలు పడ్డాయి అందులో 10,000 కట్టబెట్టుకొచ్చిరా లంచ కొడుకులకు తెలవని ఇక్కడ 3 చొప్పున 5 చొప్పున దింపు నావిన పెట్టుకపోతారా బిడ్డ ఎప్పుడన్నా నీతోటి మాట్లాడే బుద్ధి అయితే ఈ సెల్లుల బిల్లు వేయించుకుంటా గా బీపీ గోళీలు షుగర్ గోళీలు చక్కెర చాపత్తకు అవుతాయి అగ్గి నాకు వంపు అసలు నువ్వే ఉంచుకో బిడ్డల తీసుకుపోయి గడ్డల వీణ కూసుండబెట్టుడు కొడుకుల తీసుకుపోయి కొత్త గోదాట్టదొక్కుడు ఇప్పుడు కోమలరెడ్డికి ఇచ్చినాయి 3 లక్షలు తిరుపతి రెడ్డికి ఇచ్చినాయి 5 లక్షలు 8 లక్షల కాగితాలు బయటికి దీవా కొడుకని బాంచర్ర ఎందుకురా నేను ఇయ్యలేదురా నిజంగా రా అంటే వాడితే ఇప్పుడు అది గెలిచేపాటికే 8 లక్షల రూపాయలు అలాగే ఎత్తివి ఏం చేస్తురో దేవుడా మనిషి వచ్చిండ్రా అంటే డప్పులకే కావాలి 10,000 రూపాయలు ఈ నుంచి వెళ్ళి బొందల రాక ఇక టపాకలు బాంబుల మీద బాంబులు ఎగినట్టే ఇక దినవర రాక మేకలు కోసుడే అవిటికో ఇంత ఆ వాటర్ ప్యాకెట్లకు ఇత్తారు కట్టలకు ఇక బరండి షాపులకు ఇవన్నిటికి ఎంత అయినాయిరా 11 వద్దులు వెళ్ళేటళ్లకు థమ్స్అప్ బాటలు బీర్లు బ్రాండీ మొత్తం ఒక ట్రాక్టర్ లోడ్ అవుతున్నాయి మొత్తం 2 లక్షలు అవుతున్నాయి 2 లక్షల రూపాయలు ఏమిటలే అత్తే మీరు ఖర్చు పెట్టుకోరారా మా దగ్గర ఏముంది ఏం లేదా ఏముందా మా దగ్గర ఏమున్నది సరి 12 ఎకరాలు ఇచ్చిన కాదురా అందులో ఏం పండుతుంది గండం పంట పెట్టుకోవాలి పంట పెట్టుకోరి ఏం పంట పెట్టుకోవాలంటారే పంటను పంట తుమ్మలే ఉండే బండలే ఉండే ఏం చేయాలి దానికి గడ్డి కూడా సామాన్యంగా వస్తాయి వాళ్ళ గుర్తలేదు మంది కొట్టుకోవాలి ఏడికెళ్ళే వాళ్ళరా మాటకు మాట మాట్లాడుతున్నావేమో సంగీతానికి సింతకాయ రాలుతుందానేవా అమ్మా నేను సుంకరివాణ్ణి కాబట్టి నన్ను శూన్యమైన మాటలు మాట్లాడింది కన్న తల్లిని చూడకుండా నిన్ను కూడా గిన్ని మాటలు ఎన్నిండ్రు ఇటువంటి కొడుకులు అయ్యవ్వ రాజులకు పుట్టద్దు తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోపల చెదలు పుట్టదా గిట్టదా విశ్వదా విరామ వినరవేమన్నారు చెదలు పురుగు లాంటి కొడుకులుగా అన్నావు వాళ్ళు కొడుకులు కాదు నీకు కొరివిదయ్యారు బండ కన్నా చెవుటుంటది కానీ నీ కొడుకుల గుండె చెవుటలేదు ఇజ్జ గురువు బుద్ధి గురువు పెళ్ళాలే పెద్ద గురువు అనుకోని ఎల్ల పెళ్ళాల మాటలు పట్టుకొని కన్న తల్లిని చూడకుండా నిన్ని మాటలు ఎన్నిర్రంటే వాళ్ళెట్ల కొడుకులు అందుకే ఎనకడి పెద్దలు అన్నారు కొడుకుల దాదుకునే బదులు ఇంటి ముంగట 2 కొబ్బరి చెట్ల దాదు అన్నారు ఎండ కొట్టినాడు కమ్మల కింద నీడకుండచ్చు ఆకలైనాడు కొబ్బరి కుడక తినచ్చు దూపైనాడు కొబ్బరి నీళ్లు తాగచ్చు కర్మం తక్కువై చచ్చిపోతే కట్టెల్లగాలే ఎచ్చు గాని ఇటువంటి కొడుకులు ఏ తల్లికి ఉట్టద్దు ఓ కన్న తల్లి అందుకే అన్నారు వెనకడి పెద్దలు అతిక ఆశపడ్డ మొగోడు అతిక ఆవేశపడ్డాడిది బాగుపడ్డట్టు చరిత్రలో రాసిలేదు ఇతకు పూర్వం ఇట్లా చెల్లించుకున్నోడెవడన్న పేరు కచ్చిండ కౌరవేయులు రాజ్య కాంక్షచే పాండవుల బాధించి అన్నాళ్ళు బ్రతికిరయ్యా కౌరవులు 100 మంది పాండవులు 5గురే శ్రీకృష్ణ పరమాత్మను తోలి మాకు అర్ధరాజ్యం వత్తది ఈవను బావ ఇయకపోతే 5 ఊళ్ళు ఇవన్నాడు ధర్మరాజు అంటే దుర్యోధన అన్నాడు అర్ధరాజ్యం ఎట్లిస్తాం వాళ్ళు ఏమన్నా పాండురాజుకు పుట్టినరా మా చిన్న బాబు గన్నదా
అల్ల తల్లి కుంతిదేవి యమధర్మరాజు వరాన ధర్మరాజును గన్నది, వాయుదేవుని వరాన భీముణ్ణి గన్నది, ఇంద్రుడి వరాన అర్జునుడిని గన్నది, వాళ్ళ పినతల్లి మాద్రి అశ్విని దేవతల వరాన నకుల సాదేవుల గన్నది. ఎవరికి పుట్టినరు అక్కడెడక పొమ్మని ఇక్కడ ఏం లేదన్నాడు దుర్యోధన. సరే అర్ధరాజ్యం ఇయ్యకున్న 5 ఊళ్ళు ఇవన్నాడు. 5 సూది మొనలు మోపిన భూమి ఎవరి దిక్కున్న కాడ చెప్పుకపోమ్మన్నాడు. వాళ్ళు ఏమన్నా పేరు కచ్చిండ్రా? కురుక్షేత్ర సంగ్రామమునందు కౌరవుల వండబెట్టి పాండవులు కూర కోత కోసిండ్రు, రక్తపాత వేరులయ్యింది, ధర్మమే గెలిచింది. ధర్మరాజ ఢిల్లీకి రాజై పట్టాభిషిక్తుడై పరిపాలన చేసిండు. 100 మంది మని విర్రవీగిన కౌరవులేవన్న పేరు కచ్చిండ్రు. అట్లగాకున్నా దేవకి బిడ్డల ఖండించి కముసుండు అతడెన్ని దినముల అనంతమొంది. నా చెల్లెకు పిల్లలు ఉడితే మేనమామ గండాన ఉడతారట, నా చెల్లెనే సంపుతే పీడ వత్తదని కముసుడు కత్తి పట్టుకొని వచ్చిండు. బావ వసుదేవుడు అడ్డవు తిరిగి పిసముండ కొడుక, ఈ పెండ్లను తెస్తే తెల్లారి నేను ఇంకో పెండ్లాన్ని తెచ్చుకుంటా, నీకు చెల్లె పోతే చెల్లె దొరుకుద్దా? తోడితే బాయిల నీళ్లు కనిపిస్తాయి గాని తోడ ఉట్టింది పోతే దొరకదు. చేసుకుంటే పెండ్లం దొరుకుద్ది, చెడితే ముండలు దొరుకుతారు, కంటే పిలగన్లాగా అంటావు. కొంటే భూములు కొనొచ్చు గాని కన్నోళ్ళు పోతే తోడ ఉట్టోళ్ళు పోతే మళ్ళా మనకు దొరకరు. అద్దు పిల్లల చేత భయం ఉన్నది కదా, పుట్టినోళ్ళ ఉట్టినట్టు తీసుకొచ్చి నీకు అప్పచెప్పుతా సాదుకో సంపుకో అన్నాడు. ఎక్కడికో పోయి కంటే ఎక్కడికి ఎవడత్తాడని చెల్లెను బావను చెరసాలలో పెట్టిండు కంసుడు. పుట్టినోళ్ళ ఉట్టినట్టు కళ్ళు తెరవని కసిగందులు తెచ్చివని కాళ్ళ కాడెత్తే కనికరవు లేని కంసుడు వాళ్ళ కంఠాలు ఉత్తరించిండు. పాపం ఆగుతదా? ఆదివారం అవ్యాస గడియల్ల అర్ధరాత్రి అష్టమాతిథి యందు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించి రేపెల్లవాడ లోపల పెరిగి 7 ఏళ్ల వయసు లోపల మేనమామ కంసుడి తలకాయ కోసి తల్లిదండ్రుని చెరసాల నుంచి విముక్తి చేసిండు. అంత ఎల్లించుకున్న కంసుడేవన్న పేరు కచ్చిండు. శ్రీరామునిల్లాలు సీతను చెరబట్టి రావనుండెన్నాళ్ళు రాజ్యవేలి, సీతను తెచ్చి లంకల పెడితే విభీషణ అన్నాడు, అన్నా రావణ బ్రహ్మ ఒక్క కోతెచ్చే లంకంత గాల పెట్టిపోయింది, రాములకు సీత మన లంకలున్న సంగతి తెలుతని లంక దక్కదు, సీతను తీసుకుపోయి రామునికి అప్ప చెప్పు అన్నాడు. నా వెనుక పుట్టి నీతులు చెప్తావురా పిరికిముండ కొడక, నా లంకల్లే ఉండొద్దని ఎల్లగొట్టి ఏడుచుకుంటా వచ్చి రాముల వారి కాళ్ళ వీన పడ్డాడు విభీషణ. పడ్డవాడు చెడ్డవాడు కాదు విభీషణ, ఓర్పున్నోనికే ఓరుగల్లు పట్టమైతది, నీ అన్నగాళ్ళ చంపి లంకకు నేను రాజుని చెత్త పోరా అన్నాడు. అన్నట్టే వారధి కట్టి రావణ కుంభకర్ణుల వధించి విభీషణునికి లంకానగరం పట్టాభిషేకం కట్టిండు. 10 తలకాయలున్నాయని విర్రవీగిన రావణ బ్రహ్మేమన్న పేరు కచ్చిండు. అట్లగాకున్నా పాంచాలియగు పాండు పడతిని మోహించి సింహబలుడెన్నాళ్ళు స్థిరమునొంది, పాలొల్ల చేత జూదమాటాడి ఓడిపోయిన పంచపాండవులు 12 వత్సరములు అరణ్యవాసం చేసి 13వ ఏట అజ్ఞాతవాసం ఎత్తమని విరాట భూపతింటికాడ పాండవులు నౌకరుంటే పంచపాండవుల పట్టంపురాని ద్రుపద రాజపుత్రిక ద్రౌపది పాంచాలిదేవి పతులున్న చోట నా గతి అని సైరాంద్రి వేషం కట్టుకొని సుదేష్ట కింద దాస్తానానికి ఉన్నది. ఆమె తమ్ముడు చూసిండు సింహబలుడు, నా పక్కలకు రమ్మని కొంగుబెట్టి గుంజిండు ద్రౌపదిని. నీచుడా నిప్పుతోటి చెలగాటమాడుతున్నావు, పతివత స్త్రీల జోలికి పోతే పతనము తప్పది, నాకు పతులు 5గురు ఎప్పటికీ ఎన్నుబట్టుకునే ఉంటారు, నా భర్తలు తెలితే నువ్వు బతకవురా అన్నది. కీలుకి వేషం వాళ్ళ బలం ఉన్నది, నీ మొగలు నన్ను ఏం చేస్తారే అన్నాడు. ఆఖరికి భీముని చేతుల కుక్క సాగు చచ్చిండు కీచకుడు. కన్న తల్లిని చూడకుంట నీ కొడుకులు నిన్ను కట్టుకున్న పెండ్లమోలే కాలెత్తి తన్నిండ్రు, చేసుకున్న పెండ్లమోలే చెయ్యెత్తి కొట్టిండ్రు. ఇప్పుడు జన్మించినటువంటి హీన జనులు ప్రజల మోహించి ఎన్నాళ్ళు బ్రతికదారు. ఊషర వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురతి దూరా, వాళ్ళకు పతనము తప్పది. సుంకరోడని నీ భర్త నన్ను శూన్యంగా చూడలే, ఇంటికి ఎకురం భూమి ఇచ్చిన్నాడు, నాకో ఎకురం ఇచ్చిండు నీ భర్త, ఆ భూమిలో నేను పొందదవుతా, నీ భర్తను దానం చేసుకోమన్నాడు సుంకరి మల్లయ్య. సుంకరోళ్ళ భూమి లోపల అయ్యా విష్ణువీశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, శివశివ అన్నదమ్ములంట, వారి మేరతో చేసిన మనము మట్టి బొమ్మలంట, అయ్యా మాయ రూపులంట. వారి మాయతో చేసిన మనము మట్టి బొమ్మలంట, అయ్యా మాయ రూపులంట. 9 కిటికీల దర్వాజలతో మాటలాడుకుంటా నేను ఆటలాడుకుంటా,
ఓరినాడు యమునొల్ల నాయన గుంజుకరమ్మంట జీవిని గుంజుకరమ్మంట యమునోడచ్చి తోలక పొంగ ఎవ్వరు రారంట నీకు యమ కుంపటంతా కొడుకులున్నారని బిడ్డలున్నారని కొంతమురోకే మనస కొంతమురోకు యమునోడచ్చి తోలక పొంగ కొడుకులు రారంట ఎంబడి బిడ్డలు రారంట మేడలున్నాయని మిద్దెలున్నాయని కొంతమురోకే మనస కొంతమురోకు యమునోడచ్చి తోలక పొంగ మేడలు రావెంట మరెంబడి మిద్దెలు రావెంట దానము ధర్మము చరని పదార్థము ధర్మము తన ఎంట జీవ ధర్మము తన ఎంట నువ్వు చేసిన పుణ్యం చేసిన పాపం వత్తులు నీ అంట జీవ వత్తులు నీ అంట కొండగంట దూరం ఉన్నదనంగా దించుండి దింపుడు గల్లం ఎత్తం దిక్కువల్లోనికైనా దింపుడు గల్లం వెయ్యాలంటారు అరగంట సేపు ఆలస్యమైతే ఎనుకోళ్ళు ముందోళ్ళు చూసుకుంటారా అని 3 తవల కాడ దించంగానే అవ్వ నీ భర్తను ఆఖరి చూపు చూసుకొని పిలుత్తు రమ్మనంగా పిల్లను సంకర పెట్టుకొని పాడెకాడికి వచ్చింది ముఖం మీని బట్ట తీసింది ముఖమున ముఖం పెట్టి చెవుళ్ళ నోరు పెట్టి అయ్యా నీ తొవ్వ నువ్వు చూసుకున్నావు సచ్చి నువ్వు సర్గం చేరుకున్నావు నన్ను ఎవర కప్ప చెప్పినవు నా కేడదల్లారా ఏడ పొద్దుకు కారే ఈ కళ్ళ ముంగట దేవుడు నన్ను వంచబోతే నాకు భర్త ముంగడి సాగు బంగారి సాగు దొరుకు తండ్రి నా ముత్తైద కుంకుమ ముందుగాలు కొంచవై నా నల్ల ఊసల గుండు నాలె పాలు వేసి నలుగుట్ల నన్ను నాదాని వేసిపోతున్నవా అయ్యా దయ్యా పూరు నాకు దయ్యా పూరు నాకు తగిలించి పోతివా అయ్యో నాదా నా ప్రాణనాదా భర్త వీరబడి ఏడుతుంటే అవ్వా నువ్వు 10 రోజులు ఏడిచిన నీ పెనిమిటిలు ఎవడు పక్కకు తగుమా అని 4 పాడ కొమ్మలకు 4 కొత్తలేసి 4 విరికిళ్ళ నూకలేసి గోవిందాని పాడలేపుకొని సుంకరి మల్లయ్య భూమి కాడికచ్చి బొంద 3 సుత్తు తిరిగి బొంద లోపల రాజును పెట్టి మొట్టమొదలు 3 గడియల బిడ్డ చేత పిరికడు మన్నేయించి కాట్నం అయితే కాట్నంలో తలో కట్టె పుల్లెత్త పుణ్యం బొందైతే తల పిరికడు మన్నెత్త పుణ్యం అని వచ్చిన వాళ్ళంతా తల పిరికడు మన్నయ్యంగా అగొక్కప్పుడు బొంద రిండుకున్నాడు కుంతలేశ్వర రాజు ఏరి కొడుకులు ఏరి కోడన్లు ఇయ్యల్ల రేపు పైసలు చూస్తే బంస్తారు ముసలోళ్ళ చూస్తే గునుస్తాను అగో సచ్చినోళ్ళ పేరు వీన సల్లిళ్ళ తానం చేస్తామని చంద్రబిల్ల చెరువు కాడికచ్చి గంగ స్నానం చేసి గంటెడు మధ్య కారగిచ్చింటికి వచ్చే వరకు సాకలి రాదవ్వ ఊడి చల్లింది దీపం పెట్టంగానే పూలేసేటోళ్ళు పూలు పత్తిరేసేటోళ్ళు పత్తిరేసి సచ్చినోళ్ళు ఇంట్లో నిద్ర చెయ్యొద్దు బయట బస్టాండ్ల వన్న మంచిదని చెప్పకుండా పోతున్నారు ఆనాడు రాత్రి ఎట్లా తెల్లారింది మరి 3 వద్దుల పచ్చికి పెట్టాలి కదా సారెడు బియ్యం కొంగు గట్టుకున్నది సంకల పిల్లని ఎత్తుకొని సర్వతపాల పట్టుకొని సుంకరి వల్ల ఎన తీసుకొని చెరువు కాడికచ్చి స్నానం చేసి ముత్తుగా వంట చేసి 3 మోతుకాకులు తెచ్చి ఇస్తారు గుట్టి భర్త పేరు వినబెట్టి నీళ్ళు అరగిచ్చింది ఎవరు చచ్చిపోయినా గాని మనం పిండ ప్రదానం చేస్తాం పచ్చికి పెడతాం పచ్చికి పెట్టిరాంగా కొంతమంది పెద్ద మనుషులు అంటారు నిన్న మొన్న పచ్చికి పెట్టినరేమో కాకులు వచ్చినాయా బిడ్డ కాకి తిన్నదా అని అడుగుతారు ఈ కాకే ఎందుకు ముట్టన్నంటే దానికి అర్థం ఉన్నది పూర్వం లోపల రావణ బ్రహ్మ అంటే ఎవరో కాదు బ్రహ్మదేవునికి మునిమనవడు బ్రహ్మదేవుని కుమారుడు కశ్యప బ్రహ్మ కశ్యప బ్రహ్మ కొడుకు విశ్వవసు బ్రహ్మ విశ్వవసు బ్రహ్మ కొడుకు రావణ బ్రహ్మ వాడు 4 వేదములు 18 పురాణములు 6 శాస్త్రములు ఆపోసన వట్టిన అమరవేద పండితుడు బ్రహ్మకు శివునికి తపస్సు వట్టి వరాలు పొంది అనేకమైన గర్వంధకారుడై వాని గాతకు తట్టుకోలేక గాలిదేవుడు వచ్చి వాని ఆకులుడు వాలి ఆనదేవుడు వచ్చి అలుకు చల్లాలి అగ్నిదేవుడు వచ్చి వంట చెయ్యాలి బ్రహ్మచ్చి పంచాంగం చెప్పాలి శివపార్వతులు బ్రహ్మముహూర్తం దాటక ముందు పూజ గట్టు అని పూజ మందిరములు హాజరుండాలి
అట్లా కాకుండా నవగ్రహాలను మెట్లు కట్టి వాళ్ళ వీరికెళ్ళి ఎక్కి కచ్చిరేలి గర్వం బాగాయి యమధర్మరాజును ఓడిస్తానని యమపురి పట్టం గాత పెట్టుకుంటా పోతంటే యమధర్మరాజు చూసి కొంచెం పొల్ల కొంగు పడితే మంచొల్ల మానం పోద్ది ఎన్నన్న జాగుంటాను ఉరుకుతాండు కచ్చిరు దిగి కాలుకు కాకి తలిగింది చచ్చిపోయిన కలేబరం ఆ కాకి కడుపులో వచ్చి పరకాయ ప్రవేశం చేసి తలదాసుకున్నాడు యమధర్మరాజు యమధర్మరాజు దొరకక ఈ రావణ బ్రహ్మ యమపురి పట్టం అంత ఎతుకుతాడు గాని కనిపించలే పిరికి బంద ఎక్కున్న జాగున్నాడు ఇయ్యల్ల కాకపోతే రేపు దొరకడా కుమ్మరి పిల్ల మట్టికి రాదా విదేనాడు కాకుండా చంద్రుడు తదియనాడైనా తనకు తాను బయటికి వస్తాడు అని వెనకకు మరి లంకకు వేయండి తర్వాత కాకి కడుపులోకి వెళ్ళి బయటికి వచ్చిన యమధర్మరాజు కాకి ఏమని దీవెన పెట్టిండు దిక్కుతోచని పరిస్థితి లోపల నా ప్రాణం కాపాడుకుంటానికి పరకాయ ప్రవేశం చేసి నీ కడుపులో తలదాసుకున్నా నీకెప్పటికి పడుస్తానమే ఉంటది గాని కాకి ముసలితనం అనేది ఉండదు అకాల మృత్యు చేత దత్తవు గాని ఆయుసు కూడిందని నా ఇచ్చనే నచ్చి నీ ప్రాణం తీయ ఏ కరెంటు తీగవి నాలితే షాక్ కొట్టేవాడన్న కట్టెబెట్టి దెబ్బ కొడితేనో గప్పుడు వచ్చి నీ ప్రాణం తీస్తా కలియుగం ఇంకా పుట్ట పంతం పెరగ పంతం ఉప్పో చోట పప్పో చోట ఉడక పంతం ఉన్నది ఏ తల్లిదండ్రి చచ్చిపోతే కొడుకులు అయ్యవ కగ్గిపెట్టి పచ్చికి పెడతారు కాకి గిట్టచ్చి ముట్టి తిన్నదనుకో చక్కగా వరి జీవి స్వర్గం పోవాలి నరకం రావద్దని దీవనార్తి పెట్టిండు యమధర్మరాజు అందుకే కాకి ముట్టాలంటారు మనమేమో పచ్చికి పెట్టుడు అంటాం కోమట్టు బ్రాహ్మణులు కొంతమంది ఏం చేస్తారు పిండ ప్రదానం చెయ్యాలి అంటారు మీరు పుష్కరాలు అప్పుడు చూడవచ్చు గోదావరి ఒడ్డు మీద బ్రాహ్మణులు కూర్చుండి పిండ ప్రదానం చెయ్యండి అని పిలిచిండ్రు తెలిసిన వాళ్ళు పెట్టిరు తెలియని పెట్టలే పిండం అంటే ఏంటిది ఆ పిండి లోపల తిరలంటే కొన్ని నువ్వులు పోసి పంచామృతములు కలిపి 3 ముద్దలు విసికిస్తాడు అయ్యగారు ఆ 3 ముద్దల పేరు ఏంటిది ఒకటి అండాండం ఒకటి బ్రహ్మాండం ఒకటి పిండాండం అండం అంటే గుడ్డు వలుగుతా గుడ్డులోకి వెళ్ళొచ్చింది బ్రహ్మాండం అంటే ఈ భూమిలోకి వెళ్ళొచ్చిన మట్టితోటి తయారైంది పిండాండం అంటే మన శరీరం ఇది మట్టితోని తయారైంది పంచభూతాలతోని గాని పంచలోహాలతోని తయారైన ప్రతిమ కాదు 10 మాటలు నువ్వు సబ్బు పెట్టి తానం చేసి ఒకట పోసిందని శరీరాన్ని నలుచుకుంటే మట్టి వెళ్తుంది కానీ బంగారం వెళ్ళదు ఈ పంచభూతాలనే మళ్ళా కలిసిపోతాం అయితే ఈ పిండ ప్రదానం ఎందుకు చేస్తారా అంటే కొడుకు ఉట్టి కోట్లు సంపాదించి కూసుండి కుంగ తింటారని ఎవ్వయ్య కోరుకోడు పున్నామ నరకం నుంచి విముక్తి చేయడానికి పుత్రుడు పుట్టాలి మీకు మంచిగా అర్థం కానంటే ఇలా మీ ఊరి కథకచ్చిన నన్ను నలుగురు చూస్తారు స్టేజ్ మీద అని తెల్లగా బట్టలు విండుకొని తొడుక్కొని వచ్చిన పెయినాకనైతే ఇడిచి స్నానం చేసినాక బరిబాతుంటామా మళ్ళీ అంగిపాతదో కొత్తదో తొడుక్కుంటాం కదా అదే ప్రకారంగా ఈ శరీరానికి అంగెట్ల రక్షణ ఈ జీవునికి శరీరం అంగిలాంటిది ఆత్మ పైకి వెళ్ళిపోద్ది ఈ చెత్తను కొంటవై వాసన పడిద్దని కాల పెడతాం మరి ఈ ఆత్మకు మళ్ళా కొత్త అటువంటి శరీరం కావాలి కదా అందు గురించి కొడుకు పిండం పెడితే ఆ పిండము లోపల మళ్ళా జీవి వచ్చి మళ్ళా తల్లి కడుపుల పురుడు పోసుకొని ఈ పృథ్వీ లోపల తిరగగలుగుతాడు అందుకే రామదాస్ అంతటోడు పాట వాడిండు అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విదిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయమే అన్న అందుకే కొడుకులు ఉట్టి కొరివెట్టి అందుకే కాకి ఎన్నాళ్ళు బ్రతికినా పిండా కూడిన తందికి అగో అటువంటి ఆ తల్లి 3 వద్దుల పచ్చికి పెట్టంగా గగనం ఉంచి కాకులచ్చి కావు కావు అనుకుంటా అగో అటువంటి ఇస్తారు చుట్టూ కూసుండి అగో కాంకులు కాకు అనుకుంటా కావు కావు అనుకుంటా అగో కాకులు భోంచేస్తున్నాయి ఓ తల్లులారా 5 వద్దుల పచ్చికి పెట్టింది 9 వద్దుల శినకర్ణ వేసి కేశఖండన వేసుకోడానికి కొడుకులు లేరు కదా ఆ పిల్ల 5 కత్తెరలు తీయించి 11వ రోజు నాడు బంధువుల బ్రాహ్మణుల పిలిపించి భర్త పేరు విన ఆవుదానం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం ఇచ్చి పేరు చెప్పి భర్తను పెద్దల్ల కలిపినది చెల్లె ఇగరా ఎప్పుడు ఇంటనే సత్తావు నేను అట్లా మన్ను అడిగరా వచ్చిన ఈ నెత్తంతా కడతాను 2 కుక్కులు ఎత్తురా ఓ లంజలాలుగా పేర్లు బుక్తారే ఆగో నా నెత్తిలో పుట్టి నా రక్తం దాగి బతికిన నేను బుక్కపోతే మందికి ఇస్తాను పొట్టోడ వాళ్ళకి మనసు కాటి నిద్రస్తుందట అక్క ఏందే గిన్ని పేర్లు పడ్డా ఏరుగా పోయిన అక్కడ గొక్కుతాను ఏం చేయాలి చెల్లె
నా రెక్క రికం ఉంటుందా మీ బావను కొంటవై బండల్లో పెట్టా గాడిది రికం ఉండడు నన్ను రికం ఉంటాడు ఏం చెప్తాండు మొన్న ఇంటి ముంగట మా ఇంటి ముంగటలో వెళ్ళి నువ్వు చూసినవా ఇల్లే అయ్యో అందరు పెట్టుకుంటారు మనం పెట్టుకుందాము అందరు పెట్టుకుంటారు మనం పెట్టుకుందాం అంటే ఏంటి పెట్టుకునేది పత్తిత్తులు అని బిరబిర విరవిర వేయిండు బిడ్డ కేశపట్నం కన్ను మరి హైదరాబాద్ కన్ను ఎన్నో ఆయన బిందాసిత్రం అట తెచ్చిండు మరి ఆ ఇత్తులు పెట్టినాడు వానికి ఎంత దుర్బుద్ధి పుట్టిందో నా కాళ్ళు మొక్కిపోయి ఇత్తులు పెడితే పోకుండా మొలిచింది కాళ్ళలోనే ఉన్నాయి క్లైమాక్స్ ఈయడ అనేకమైన కాలమాయే ఇత్తు మొలవక ముందే చెట్టెత్తు గడ్డి పుట్టింది 300 కైకిలన్న కానుంచి ముసలి సంతులు కూడా దొరుకుతలేదు అటోల వీన ఒకట ఈ అటో కిరాయిలు ఏడబెట్టాలి అల్లకేడి ఇయ్యాలని ఒక్కదాన్ని రెక్క రికాం లేకుండా కలుసుకుంటాను గా దొడ్డికి పోయినప్పుడే చేతులు రికం ఉంటాను ఇక గాన్నే గోక్కుంటాన్న పేర్లు పడవంటే వాడే అయ్యగా అక్క నీకు ఈ విషయం తెలిసిన అదే ఏంటిదే నీకు ఊరు విని వార్తలు ఉత్తగానే తెలుస్తాయి సిటీ కేబుల్కి ఇచ్చినట్టు కాదే మన మామ చచ్చిపోయినప్పుడు ఆ ముండ కొడుకులు ఒక పాయిరి మనల్ని ఓనియ పాయిరి అవునే అలాంటి కొడుకులు ఓలే మనలో ఓనియలే గందుకే కావచ్చు బిడ్డ ఇయ్యల్లా ఈ ఎన్నం పెళ్లి కాడ అమ్మలక్కలు చెమ్మ చెక్కలు ఇళ్ళల్లో మనదే ముచ్చట చేన్లల్లో మనదే ముచ్చట గుసగుస బిసి బిసి గుసగుస బిసి బిసి గుసగుస బిసి బిసి గుసగుస అంటే నాకు తెలుస్తుంది కానీ బిసి బిసి అంటే ఏంటి సాడుగొట్టు ముచ్చట్లు పుండకోరు ముచ్చట్లు ఇగో మామ దట్టె పోలేదట దాని అయ్య దట్టె పోరా దాని అవ్వ దట్టె పోదురా అని మూతి పెట్టి గుసగుస పెట్టుకుంటా ముక్కలతో ఎక్కిరించి ముక్కు విని వేసుకున్నాడు ఆ ఛాన్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అక్కడ ఏడవకున్నా ఇక్కడ నన్ను ఏడుతా నేను ఏడ్చినప్పుడు నువ్వు కుంచు నువ్వు ఏడితే నేను నువ్వు కుంచుతా ఏ సమితితోటి పని లేదు మనకి నువ్వు కుంచుడానన్నే నువ్వు కుంచుడు కాదు తోరణాలకాయ తొత్తురు పోతాను చదువుకుంటే నీకు తప్ప పిర్రా చెల్లె మీ బావ కొడితేనే నేను ఎప్పుడు ఏడవలేదే నువ్వు ఎందుకు ఏడుతావు నువ్వు సాతికల్లా ఆడదాని పట్టి నీకు ఏడు సచ్చెండుక పోవాడితివి చెల్లె ఇగో 2 ముచ్చట్లు అర్రి అంగని అక్క నీకు బీపు ఉన్నది ఊకోనాలను అంట ఇక మొదలు పెడతాను 3, 2, 1 గో మామా మామా మామో మామ నువ్వు గిట్లట్లా చేసిపోయినవే మామా మామా నువ్వు చిన్న కోడళ్ళు చూడని దాగపోదువు మావో ముసలోడు మంచోడు ఉండే ఇప్పుడు నీ చిన్న కోడలు ఎవరు చూస్తారే మావా ఏంటిదా చూసేది మావా నువ్వు రాత్రి 11 అయ్యేదాకా చిన్న కోడలు ఇంత చూసేస్తూ మావో ముసలోడు బిత్తిరి సత్తన్న ఆర్తలు 11 అయ్యాక చూసేది ఇప్పుడు నీ చిన్న కోడలు ఇల్లు చిన్న పోతాండి కాదు మావా ముసలోడు ఉంటే ఇల్లంతా గలగలుండే మావా నువ్వు అంగడి పోయినప్పుడల్లా చిన్న కోడలకు పొడుగు తెచ్చి పెడదువే మావో రాజమండ్రి ఏటియా పొడుగు మక్కంకులు అరటి పండ్లు మిరపకాయ బజ్జీలు మా తెచ్చేదుర్రా ముసలోడు ఇప్పుడు నీ చిన్న కోడలకు ఎవరు పెడతారే మావా నా మొగడు పెడతాడు మావా నువ్వు చిన్న కోడలు ఎంట పెట్టుకొని మక్క పెరడికి కావలి పోదు మావో ముసలోడు నేను మక్క పెరడికి నీళ్లు కడదు ఇప్పుడు నీ చిన్న కోడలు ఎవరెంబడి బొమ్మన్నావు మావా నా మొగనెంబడి పెడతా అయ్యో పోయిన పాలు పెట్టిన పొంగుతానే చూసిర్రా గంత బాధలు అయినా కానీ పాలన మావా నువ్వు దోతి కట్టుకొని తొవ్వంటి పోతే దొరలెక్క వేయనవు కాదే మావో మావా ఇప్పుడు నీ కొడుకులు దోతులు కట్టుకొని కచ్చిరేలు పోతే నల్లగొండ క్రేనొడ్డోళ్ళు వేయినట్టు పోతాను వావా మేము ఏడిచేడి నెరి పడ్డాము 70 బగార బాకిడాడు కూరవో బాటలు మందుకి కడ రూములో పెట్టి మా ఇద్దరక్క ఎల్లెల నల్ల రోజు 2 తలుపులు పెట్టి తెల్లారంగా 3ంటికి తలుపు తీయండ్రే అవ్వో అయ్యో ఆపది గాడియాలు ఎన్ని అయితే దేశానికి చెల్లె నేను మంచిగా ఏడిచిందానే గదే నానే ఏడుపు ఏడుతారా నేను ఏడుతిల్లు అందరు ఏడవాలి ఏంది నువ్వు ఏడుతిల్లు అంత ఏడుతారా నువ్వు ఎట్లా ఏడుతావో ఈ అన్నం పెళ్ళోళ్ళు ఎట్లా ఏడుతారో నేను చూస్తా నువ్వు ఏడువే మావా 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 నువ్వు గట్టెత్త చేసిపోతివి మావయ్యో నేనే తప్పలేదు ఆడే అన్న పాడుసోడా ముసలోడైనా సాతనైనా కాడు ఊగిండి ఇంకేం ఊగుతాడే ఇక పెద్ద కోడలు నువ్వు ఒక్కటే మొక్కన పోతురు మావయ్యో మావయ్య
ఇద్దరు కలిసి ఒక కాన్నే ముచ్చట పెట్టుకుంటారు మావయ్య ఓ మావయ్య లంగముండ మనం బయట పెట్టుకుంటాం. ఏం చేస్తారు సొర్రు సొట్టుకు లట్టుకు పట్టుకు శాంతాబాయి కేవు కేక అక్క ఆంటీ ఏంటిది ఆంటీ ఇప్పుడు ఆంటీ లెక్కడి అని డిస్కనెక్షన్ లేనా కాదే అత్తమ్మ వచ్చింది అత్తనా ఇగో మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, మీ గ్యాస్ విని అత్తమ్మ షాయి పెట్టుకరాపో. నిన్న గ్యాస్ మొద్దు పట్టుకపోయిన ముండకొడుకు ఇంతవారు పత్తరాలేడు. ఏమో మా లంచ కొడుకు కూడా వేయండు, ఇద్దరు కలిసి గ్యాస్ మొద్దు వేసుకొస్తామని పేరు ఇవారకు రాలేదు. మళ్ళీ అల్లు పట్టినట్టు మా ఇద్దరి ఒక్కటే నాన్న ఒడిచినాయి. అయినా మన ఇద్దరిది ఒక్కటే డేట్ కదా దొరుకుతుంది. ఏం డేటే? గ్యాస్ బుక్ చేసిన డేట్. మరి బుక్ డేట్ అను. ఇద్దరు ఒక్క డేట్ అన్న వల్ల మా తడి తిరిగి నవ్వుతుంది. ఆమె ఇదే డేట్ కావచ్చు. వాళ్ళిద్దరు అయ్యో రామ 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 నా బిడ్డ నల్ల దాదుకోండి కోడళ్ళు. ఏ బాడుకాలు ఏం కొట్టుకుంటారు రాగుండ్రి? మీరు కొట్టించుకుంటారు, మేము కొడతాను. దీపావళి అప్పుడు పాత గోడ ఉజ్బక్కి చీపురు పట్టి టప్పు 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 అని సున్నం కొట్టినట్టు అట్లాగు ఇన్నర అయ్యి ముచ్చట మీకు అర్థమైన అదుల్లో ఎన్న పెళ్ళోళ్ళకు పొల్ల పాలకేడుతుంది పక్కలేసుకొని పాలు ఇవంటే గొంగట్ల రాళ్ళు వచ్చుకొచ్చినట్లేదా? మీరు ఇంత పడుసులు అంజలే, మీకు పోరగండ్లు కాలే, నేను ఇంత ముసల్దాన్ని అయిన బిడ్డను కన్ననే మీరు గొడ్డోళ్ళే అనలేక నా బిడ్డ పాలకేడుతుంది పక్కలేసుకోమంటే నేను కన్ననా పెంచిన్నా గావరిచ్చిన్నా గడ్డకు పెట్టి గుడ్డలు కత్తి అత్తగాళ్ళు ఆడిది మాట మాట్లాడచ్చునా? మాట్లాడరా ఎవరన్నా సౌతులు ఒక్కలన్నా వాళ్ళు మాట్లాడరు. అందుకే నా గురుకులు ఉంచుకో బుద్ధి కాదు. మనం మహిళ అంత ఒక్కటి కాదా? అబ్బలే సార్లు చెప్తాను ఇలా సార్లు కోళ్ళు బుక్క అయితే ఆ పిల్లలని చేత పట్టాలి కదా. పట్టన్నా సరే, నువ్వు తోటి మహిళవే, నేను మహిళనే. నీ మాట కింద పెట్ట. ఇప్పుడు నీ మాట పట్టుకోరా, పిల్ల పరాయిది కాదు, రాడి బిడ్డని పక్కలేసుకుంటా. నీ మాట వినికెళ్ళి అది పసివిల్ల తెల్లారి వరకు 2 బొంతలు దడుపుద్ది. మొత్తం వాసన అయితే నా మొగలంజ కొడుకు నా దగ్గరికి వస్తాడా? నా సత్తు కలిగి సాటేండి పోదా? అయితే ఇది బిడ్డలు పుట్టక గొడ్డుది అయితే నీ కన్ను చల్ల పడతాయా? అబ్బలో అత్త మామ గంజి పోయిన వాళ్ళు కూడా ఇలా మాట్లాడేటోళ్ళు అయ్యారు. ఇది కాకముందు వచ్చి కూర్చున్నాను నేను గట్టిస్తానని ఇంత పోయి. అబ్బా మా సంసారం అనే వారికి మంచి పాలైపో. నువ్వు అనలే కాలనేగా పెట్టావు. ఇప్పుడు నువ్వు ఎక్కడ విచ్చ పట్టుకునే మాట్లాడుతాను. వాళ్ళకి ఎకరం తిరిగి 12 ఎకరాలు వాళ్ళ పంటే పండుతలేదు. పండు పెట్టుకోవాలి. మేము చేత పట్టాం, దాని పక్కలేసుకుంటే నా చెల్లె సత్తదో నేనే సత్తను. మొన్నటి నుంచే మాటలు కలిసినాయి మా కారణలకు. కాదు కానీ మీ అవ్వనైతే గిట్లనే అందు అని. ఎట్లా మీ అవ్వనైతే గిట్లనే అందు అంటున్నా. అబ్బులో నీ ఎవరైతే గట్టనే అందువా అంటాంది. నావ కాలు విరిసిరి దీని మొక్క మీద ఉన్నదా? నావ గిట్ట కొడుకులో లగ్గాలైనాక బిడ్డను గంటారని కోడళ్ళ ముంగట గట్ట 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 పోయొచ్చి ముంగట ముంత చేసుకొని మొగన్ని పోగొట్టుకొని బిడ్డను తీసుకొచ్చి కోడళ్ళ పక్కలెత్తారని రద్దీ ఎత్తారని వచ్చిందా? రద్దీకి రావచ్చిన కాడ దొబ్బుడు దుబ్బరగాడట. నావ దోలెట్లా తీసినావు అవే మొండి భోగ ముండ నీ ఒళ్ళంతా అయ్యో అత్తమ్మను కొట్టకే అత్త బుద్ధి ఎక్కదానే నీకు మూడుగు బరిగలతో సంతి ఊతుకొచ్చదానే నిన్ను తంగడి బరిగలతో అత్త తరిమి కొచ్చదానే నిన్ను కళ్ళు చూడు కను బొమ్మలు చూడు. ఇప్పటికి బ్యూటీ పార్లర్ పోతుంది, హైబ్రోలు బొమ్మలు గీకించుకొని హైబ్రోలు దిద్దుతుంది. కార్తీక దీపం సీరియల్ దీపలెక్క తయారైతుంది. మరి ఏ డాక్టర్ బాబులు అయినెత్తదో కళ్ళు చూడు కను బొమ్మలు చూడు, కళ్ళు చూడు కను బొమ్మలు చూడు. మొండి భోగం రీతిగా నీ అమ్మ కడుపున బండగొట్ట గుండగొట్ట రాయగొట్ట రప్పగొట్ట రోలగొట్ట కళ్ళు కొట్ట. నీ బిడ్డ నిన్ను వంటవా ఇంటనక బొందబెట్ట బొంద విని గరకన బోడబెర్రె బరక నీ బతుకు జడ
నేను అంతగానం నిన్నేమన్ననే అబ్బులు పాల కొరకు నా బిడ్డ పాతులు ఆడుతున్నదని మీ వేడికి వచ్చిన నా కదా కోసం కన్నవా మీరు కనుక నేను అద్దననా చూస్తాన్నవా అరే ఎందుకు నాకు ఉట్టపోదురా మరేరి నేను చెప్పుకుంటే మానం పోద్ది 10 మందిలో ఎత్తే తెల్ల చేటు లేకపోతే గుళ్ళ చేటు అని ఒత్తుగా సత్తన్నా నా కట్ట మీకు ఎరికేనా ఆడు బాగా దాగచ్చి పన్నదాన్ని అన్నం పెట్టమని కాలుతోని పొత్తి కడుపులో దాన్ని 3 రోజులు పొట్టను వచ్చింది కడుపింత ఆశ్రమం వల్ల దాకాన పోతే డాక్టర్ అమ్మ ఇంత చీవిలో చూడన్నా అని చూస్తే గర్భసంచి ఖరాబ్ అయిందన్న తీసేస్తే బతుకుద్దు లేకపోతే లేదన్న వల్ల తీసేయవన్న ఆపరేషన్ చేసింది డాక్టర్ అమ్మ గర్భసంచి తీసేసింది బిల్లు కట్టమన్న వాళ్ళు లంచ కొడుకు ఇల్లుతో పట్టుకొని వచ్చి నేను ఒక్కదాన్ని ఆడుంటి ఇంటికి పోయి అన్న వాళ్ళని అడకత్త పైసలు ఎట్లా అని మెల్లగా బెడ్ వీనికి లేసేస్తా అంటే అలా ఊడిచేది ఉండదా నర్సి అది చూసి అమ్మని మీ ఇంటి కడతాడా పైసలు మాకు జీతాలు ఎట్లా వస్తాయి అని అది బొడ్ల సంచి గుంజుకున్నది డాక్టర్ అమ్మ గర్భ సంచి గుంజుకున్న నర్సమ్మేమో బిడ్డ బొడ్ల సంచి గుంజుకుని పీడెట్టయితే నాకు అందులో ఊరియా బత్త పెట్టుకోపోయాను ఏంటిది అందులో ఒక ఊరియా సంచి పెట్టుకోపోయాను నీ పెళ్ళానికి గదే ఊరియా సంచి ఇప్పటికైనా నా కొడుకులు కోడళ్ళు చల్లగా ఉండాలి కోటికి పడిగెత్తాలని మా మంచి కోరుకున్న ఆడిదాని అయితే నీకు ఇగురని చెప్పు తిను భూమి మీదకి వచ్చిన మనిషి తప్పు చేయకుంటే ఎవరు ఉండరు తెలుసో తెలియకనో తప్పు చేస్తావు నీకు తెలియకపోతే నేను సరిదిద్దుతా నేను చెప్పినట్టు తిను నా కొడుకులు కోడళ్ళు చల్లగా ఉండాలన్న ఆడిదానివైతే మా మంచి కోరుకుంటే దాని బొండిగా విసుకు నీ మొగని బొంద పొంటి బొంద పెట్టి వచ్చి నా ఇంటి ముంగడ ఊడిచ్చాలు సచ్చదాకా నీకు బోగట్టపోతే శీలంజని పిలువుకో నా బిడ్డను నేనెందుకు చంపు బంగారు బుడ్డ నువ్వుగా అంకగన్న విడిదే నేను చంపరు అయ్యో 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 నీది వలుగుతుందమ్మా ఏంటిదిరా అది మగ్గు అది ఊసిపోయిన ఇంటికలా కచ్చిందే అయ్యబాడు కావులేసి కోసి పెడతాను ఇక మళ్ళీ వేయారా నాకు ఇగో ఒక్క మాట కోడలా బిడ్డను చంపనన్నావు నేను కదా చంపను పిల్లి ఈనక పిల్లి కూరల నోట పట్టుకొని ఏడిండ్లు దింపి ఎట్లా దోత్తదో రేషం గల్ల ఆడిదానివైతే ఆ చిప్పకాడు ముంత పట్టుకొని పోరినెత్తుకొని ఎందరందరికి నీ మొగడు భూములు మంచిండో అందరి ఇంట్లో పంటు పోయి అడక్క తిని ఆ కర్ణాడచ్చి చిప్ప పట్టుకొని నాకిట్ట నిలుసుంటే ఉప్పు లేని సప్పడి గంజినికు చిప్పల వత్త అన్నం పెడితే నీకు అహంకారం వత్తది గంట నీకు గౌరవంతం వత్తది నడుము నడుము అంటారు రామ రామ అయ్యో నడిచి మాటలాడే అత్త రామ రామ వెళ్ళిపో ఏడికత్తన్నావు ఇళ్ళల్లో కొట్టంగా దొంతులు తగలెట్టాడు పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటే ఏడికత్తన్నావు ఇగో చెప్పు చీపిరి గడవకాడు ఎత్తన్నా ఆయన మనిషికో మాట ఆయన ఎత్తుకో దెబ్బ ఆయన ఆడిదాని వైపు దాటి రావద్దు నీ మొగడు చచ్చిన్నాడే నీ మొదలు వేయింది దాని తండ్రి చచ్చిన్నాడే దాని తరం మునిగిందని పుట్టినాడే దాని పుట్టిల్లు బూడిదయింది అందరి ఇళ్ళల్లో అడక తిని ఆకర్నాడు చిప్ప పట్టుకొని రా ఉప్పు లేని సప్పడి గంచి చిప్పల వస్తా ఇంతకన్నా మంచిగా ఆడిదన్న చెప్తుందా ఎవరు చెప్పారు ఎవరన్నా ఇగురం లేని వాళ్ళు వచ్చి సూర్య ప్రభాగింత ఇగురని చెప్పు బిడ్డ అంటే ఈ నిడిసింకొని పట్టుకొని పొమ్మంట కానీ సంసారం వ్యక్తం చెయ్యని ఇక ఎక్కడ అర్థమైతే ఒకళ్ళు తప్పుతో ఉండనే పట్టి ఇగవో ఇవరి దాకా మాట్లాడింది కదా మహిళలు సాత్తర్ పోనీ ఇగవో బిడ్డ అపురూప మమ్మీ ఏం చేస్తాను వీడ ఆట ఆడుకుంటాను ఏంది ఆట ఆడుకుంటున్నావా ఏం ఆట గోళీలాట ఆడుకుంటాను ఎవరితోటి అగో తాతతో ఎవరైతే ఎవరు తాతతోటి గైనా ఆయన మగపిల్లగా అడుగు నువ్వు ఆడదానివి గత్త ఆడుకుంటారా తాతది ఒక గోళీ వాళ్ళకి వచ్చా ఓ పోరి తాతకున్నాయి 2 గోళీలలో ఒక గోళీ వాళ్ళకి వచ్చినావా ఒకటి ఉండనే అప్పుడప్పుడు ఆడుకుంటాడు మల్ల తాత గోలితో కొడతాడు అరే ఉండనే ఒకటి ఆడుకుంటే పేరు కత్తావా అని బిడ్డ ఏం చెప్తే పేరు బడికి పోదాం రావే బడికి పోతే ఏమత్తది చదువు వస్తుంది చదువు వచ్చినాక ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చినాక చక్కదనాల పిల్లగాని తీసుకొచ్చి లగ్గం చేస్తాను నాకు చీర కట్టి పాడువాడు చీర కట్టించునంటే నీకేవరికి మొన్నగా ఆంటీ వాళ్ళ ఇంటికి పోతే కరియలు లడ్డూలు ఇచ్చిండ్రు కరియలు లడ్డూలు ఇస్తేనే చీర కట్టించినట ఊడియో కూడా తీసిండ్రు ఊడియో కాదే వీడియో అనాలే ఇక గద్దెప్తుందా బిడ్డ మరి పెళ్లి అయిన వాళ్ళే పిల్లగాళ్ళని అంటావు కన్నాక ముసల్దానం అవుతావు అయినాక నువ్వు లంజముండా నీ అవ్వలంజ నేను బడికి కొనుపు నీ అవ్వ లంచ అంటే నావల్ లంచ అంటవా
ఆ? ఎన్ని గుండెలు నీకు లంజ పోరి ఆ? నా వల్ల లంజరావా ఎట్లా అమ్మమ్మలు దొంగలు అంజలు బాపమ్మలు మంచోళ్ళు. అమ్మమ్మలు దొంగలు లంజలు ఎట్లా అవుతారు చెప్పేది అమ్మమ్మలు దొంగలు అంజలు ఎట్లయితారంటే ఇక మీ అవ్వేం చేస్తుంది, ఇక నా బిడ్డింటికి పోతానా అని ఇక రాంగ 5 రూపాయలు మురిగిపోయిన అరటి పనులు పట్టుకొని వస్తుంది. 5 రూపాయలు పట్టుకొని వచ్చిన పోలే ఇక మా అవ్వ వచ్చిందని ఇక నువ్వు ఉత్తానే ఉంటావా? ఇక అంత కిలంత చికెను, కిలంత మటను, కిలంత గోధుమ పిండి, దాని వచ్చకింత కోటరు, ఇక కోటరు పట్టుకొని వచ్చిన పోలే వెనకటి కాలం కట్టెల మీద వండటానికి గ్యాస్ పోయేనే 5 నిమిషాలలో ఫ్రై చేస్తావు, పెద్దవరకు ఎక్కడ పెడతావు. పెట్టిన పోలే ఇక బాబా నీ ముచ్చట మునిగిపోను, అక్కడ గదే ముచ్చటాయే, ఇక్కడ గిదే ముచ్చటాయే. అప్పుడు పెద్దవరకు అయితే కొద్దిగా మంచిగా ఉండే, ఇప్పుడు అంత కొద్దిగా జరిగినట్టుండదవ్వ, పానంలో మంచిగా ఉంటలేదు, వచ్చి సూత్రాయే. ఏందే బుజ్జి గా పక్క పండి మల్లమ్మ పిలిచిన వాళ్ళు ఆమెతో ముచ్చట పెడతాన్నా అప్పటిసారి చెప్పవా అని వచ్చి సూష్టాలకే ఉన్నది పటం మరిచినట్టు వర్తివి. ఇంత కిలంత చికెన్ ఆయా, కిలంత మటన్ ఆయా, కిలంత గోధుమ పిండి పూరీలు చెత్తివి, దాని అచ్చకింత కోటరా. అవ్వా ఏం చూస్తానవే తలుగు ఏంటిదే తలిగేది? ఇంత సుక్క ఇంత ముక్క, ఇక సుక్క ముక్క తాగిన ముసలు తాగుతుందా? మరి తాగుతే ఇక ఇంత అల్లుడు ఉన్నాడు, ఇజ్జత్ పోతది, మానం పోతది, పానం జొలుగుతుంది. ఇక పెద్దవారికి అయితే ఇక్కడ దేవుడు ఎట్లా తూలుతుంది. శాంత భవాని అమ్మ అమ్మ దుర్గమ్మ, అమ్మ దుర్గమ్మ, తల్లి దుర్గమ్మ, 4 రోజుల్లో నీది నాగవెల్లే తల్లియే, దూసుకోను బాల దువ్వను కోరినవే, ఆడాడికి బాల నువ్వు తొట్టెలు కోరినవు, చూశాడానికి బాల నువ్వు అంతం కోరినవే. తాగిందరిగా రాక మొత్తుకునే కిలంత చికెన్ కు, కిలంత మటన్ కు, కిలంత గోధుమ పిండికి, దానొచ్చు కోటర్కి ఎంత అయినారా? 2000 రూపాయలు. అది తెచ్చిందో 5 రూపాయలు అరటి పండ్లు, ఇంటికి వచ్చి 2000 రూపాయలు ఖర్చు పెట్టించింది దాన్ని. అమ్మమ్మ అంటే దొంగలు అంజంటి. ఏ పోరిగే బాబా అలిసినవా? గట్ల కాదు గాని మరి అమ్మమ్మలు అంటే దొంగలు అంజలు అన్నావు, బాబమ్మలు వాళ్ళ కాళ్ళు కడుక్కొని ఎత్తి వినవోసుకుంటేంది. ఎందుకే అంత మంచోళ్ళ? నా కొడుకు బిడ్డ వస్తుందని ఇక టేలకాడికి తీసుకొని పోతారు, పెళ్ళ ముద్దలు కొనిస్తారు. పెళ్ళ ముద్దలు కాదే పోరి, పేలాల ముద్దలు అను. పేలాల ముద్దలు కొనిస్తారు, ఇంత గుండు పలారం కొనిస్తారు, అంటే లడ్డు, ఇంత తోక పలారం కొనిస్తారు, ఇట్లంటే మిరపకాయ బజ్జి. ఇక బాబమ్మలు మంచోళ్ళు, అమ్మమ్మలు వేస్ట్. అట్లనా? కాగబెట్టి మసలు పెట్టి పొంగబెట్టి ఉడుకుడు తెల్లారంగా మంచిగా లేవట్టి పోతారు. ఏంటిదే? చాయ్. బాబమ్మలు చాయ్ పోతారు, డబ్బు రొట్టె కూడా అద్దుకొని తింటావు. తింటాం. గిదాలుగా మీ అమ్మ దొంగ. ఎందుకే మా అవ్వ గురించి నీకెందుకు చెప్పు? రాంగనో కాలి సంచి, పొంగనో పుల్లు సంచి. అరే నీకు నువ్వెప్పుడు చూసినవే? సబ్బులు ఎత్తుకపోతుంది, సరుపులు ఎత్తుకపోతుంది, కూరగాయలు ఎత్తుకపోతుంది, సెల్ఫులలో పైసలు ఎత్తుకపోతుంది. నీదేనా పోతుందా? నా కురుకురు కూడా తీసుకోపోతుంది. నీదేనా పోతుందా చెప్పు? నీకే మా ఇష్టం నా ఇష్టం కాదు గాని ఇవన్నీ పోని గాని బడికి పోదాం రావే. నీ నాకు అద్దు అద్దు బింగో దగ్గత్త ఆ లేస్ ప్యాకెట్ కొనేనా? అద్దు కాదు కానీ కూల్ కేక్. కేకా పెద్దది, కూల్ కేక్ పెద్దదా? కొనిస్తా నీ బాంచనే. బడికి పోదాం రాదు నీ బాంచనే. నేను ఎత్తుకుంటున్నా అత్త. నీకు అగ్గిదాలుగా
నువ్వు ఎట్లున్నావు నేను ఎట్లున్నా ఇన్ని మొత్తాను నేను ఇప్పుడు గుమ్మడికాయ ఎంత ఉంటదే? గుమ్మడికాయ గింత ఉంటది, గుమ్మడి తీగ గింతే ఉంటది. మరి ఆ తీగ కాయను మొత్తలేదా? అరే దానికి ఎనుగు సపోర్ట్ లేదా? బల్లలు సపోర్ట్ లేవా? ఎవరు చెప్తారు ఈ మాటలు? తో, తో. ఆగు అగ్గజుడ్డవయ్యో మీ ఈ తాత ఆ తాత ఇద్దరా? తాతతో గోలి వాళ్ళు కొట్టా ఆ తాత గోలి వాళ్ళు ఉండే రెండు కదా అలాగు అద్దు ఆడపిల్లవు. రావే నా బిడ్డ నీకన్నా ఎక్కువ నాకు ఎవరుండరా అని ఆ తల్లి శకుంతల దేవి ఇంటికి తీసుకొని వచ్చింది. నాయన తడివేడి తడివేడి స్నానాలు పోసింది. 7 కమ్మల గుడిసే కదా ఆ తల్లికి నాయన. అగో అన్నం వినిపించింది. పలక బలవం సీత పట్టుకోని బిడ్డ అపురూపదేవి రావే రావే అయ్యో రావే రావే నా కన్న బిడ్డ బిడ్డ రావే అపురూపదేవి బిడ్డ నీ కన్ననే బిడ్డ నాకు ఎవ్వరు నన్ను కన్న తల్లి గుర్రం ఎక్కుతారు ఎవరన్నా పోరి గల్ల మమ్మీ ఎక్కించుకోపోతుంది. నువ్వు ఎవరమ్మా ఆయన చెప్పిండా ఆయన చెప్పిండా ఈ తాత చెప్పిండా? అనే తాత దొరికిందా ఇయ్యాలి నీకు ఎరగనట్టే ఉంటాడు మంచిగా. ఈ బిడ్డ సంఘాలోకి బిడ్డ ఎక్కరావే అయ్యో రావమ్మ నన్ను కన్న తల్లి అబ్బోతుడు ఏం తిన్నా లంచపోరి వారి భాష కొడతాను. ఐ లవ్ యూ మమ్మీ. ఏంటి ఐ లవ్ యూ? నీ కజ్జిలాలుగా బడికే పోతే ఐ లవ్ యూ వచ్చిందా? ఇంకా అక్షరం ముక్కే రాదు, వల్లకే పోలేదు, ఐ లవ్ యూ అంటాంది. చల్లున్నది ఇయ్యా ఆడికెళ్ళి నా తల్ల తల్లిరా ప్లాస్టిక్ లోపలకు చెడిపోయిన ఇద్దరు తలాలకు బొమ్మెమిడే ఆ జడనే ఊసిపోతుంది నీకు అగ్గిదాలుగా అని చెప్పు. ఏంటి కుడకలకు చక్కెర కుడకలకు చక్కెర కుడకలకు చక్కెర కుడుకలు ఎక్కడ ఉన్నాయి, చక్కెర ఎక్కడ ఉంది నీకు అగ్గిదాలుగా? మొన్నగా ఆంజనేయుల గుళ్ళల్లో ఎత్తుకొచ్చినావు కదా గమాలడు. నాకేం పని? అయ్యో వాడాలన్న తల్లి ఎల్లా ఎందుకు పోయి అగ్గిదాలు ఇప్పుడు ఇల్లు అంతా తిండ్రు. మమ్మీ మమ్మీ ఏందిరా ఏందేవో పోరియా తాత దగ్గర పండు నేనా? నేను గైన దగ్గర నేను వంటనే తాత దగ్గర పండు. అరే మళ్ళీ అట్టి పండు అంటది, నేను వంట. తాత దగ్గర జామ పండు ఉంది. ఓహో తాత దగ్గర జామ పండా? ఓహో గత్తన. మరి మమ్మీ తాత దగ్గర పండు ఉన్నది కొని ఇవ్వనా? తెచ్చుకోపో. ఇత్తలేడు. ఎన్ని పండ్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇత్తలేడు. తెచ్చుకో. అత్తలేవు. అత్తలేకుండా ఇవ్వని చూసుకురా పో. నాకేం పని ఏది పోతా, నువ్వు తెచ్చుకోపో అని చెప్పు. నీకు అగ్గిదాలు మళ్ళీ ఏంది మమ్మీ? మళ్ళీ ఇంకా నీకు అగ్గిదాలుగా నేను ఏం చేయాలి రో దేవుడా? మమ్మీ ఏంది? బాయ్ 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 బాయ్. పోరి పాడువాడా నాకు బాయట బాయి. నాకు 2 ఏంటి 2 బాయిలు. బాబా అలిసిన బాయి ఎందుకు? ఒకడు పట్టుకుంటే ఒకటి చీకుతా. సార్ నమస్కారం అటు బడి వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. కాలుతో పెడితే ఆమె చేత పెట్టాలి కానీ సార్ నా కాళ్ళెత్తే చేయలెత్తే చేయలెత్తే కాళ్ళెత్తే సార్. ఆ రెండింటికి ఏంటి సంబంధం? మళ్ళీ కొట్టించుకున్నా.
ఒక గణనే కొట్టుకుంటాను ఇంకెలా కొట్టించుకుంటానవా ఇంకెళ్ళ కొట్టించుకుంటారు సార్. మనకి అట్లే నేను పోతున్నా మంచిగా చదువుకో బిడ్డ. నాకు ఈ స్కూల్ నచ్చలేదు. ఈ స్కూల్ ఏం తక్కువ ఉన్నది? మోడేం లేదు. మోడం కాదే మేడం అనాలి. లేదు మేడం ఎందుకే? నాకు బాయ్ మేడం బాగుతుందా? మరి నాకు ఆకలి అవుతుంది. ఆకలి అయితే మధ్యాహ్నం నీ దగ్గరికి వచ్చి నీ ముందర కూర్చొని గుడ్డు పెడుతుంది. నువ్వు ఊకొని గుడ్డు పెడతావు కదా. అరే మనుషులు పెడతారే గుడ్డు కోలు పెడితే గాని. మరి మేడ ఎట్లా పెడుతుంది గుడ్డు? గుడ్డుక పెట్టిన గుడ్డు తీసుకొచ్చి నీ తినిపిస్తుంది అంటున్నా. వద్దు నాకు. అంతేనా? అద్దా ఇక నేను వెళ్ళిపోతున్నా అన్నది ఆ తల్లి ఎప్పుడైతే వెనకో మరి వెళ్ళిపోయిందో ఈ పొల్లకు మేడం కావన్నట. అయా మేడం. అమ్మాయి గారు ఇది రావు. వాట్ ఈజ్ యువర్ నేమ్? అట్లంటే నీ పేరేమిటి? నా పేరే. మీ అవ్వ పేరు? మమ్మీ. మీ డాడీ పేరు? డాడీ. అరే మీ ఇంటి పేరు? గడ్డి గుడిసే. ఇవన్నీ మీ పేరు చెప్తావా లేకుంటే ఈ బలుగుతుంది? నా పేరు అపరూప సుందరి. వెరీ గుడ్. అమ్మాయి సిడౌన్. ఏమన్నా చదువుకున్నావా ఇది వరకు? ఇప్పుడు వచ్చినావా లేదంటే ఎగ్జామ్ పెడతా? ఇది వరకు ఏమన్నా చదువుకున్నావా? ఎగ్జామ్ పెడతా. ఇది వరకు ఏమన్నా చదివినావా? గంగలకాయ నాకు అబ్బాయి మరి గదే ఇదే మొదటిసారా? ఇదే మొదటిసారి. మరి గదే ఏమైనా చదువుకున్నావా? అచ్చర ఉద్దర పోయినా. అంతేనా? సరస్వతి ఓ నమో ఓ నమో సులోచిత. సరస్వతి ఓ నమో ఓ నమో సులోచిత. అది నేటివేంది? వదినే సిటికే తట్టుకునే ఉన్నది. ఇక మీ అన్నలో కింద మీ మధ్యలో మీద. అంతేనా? ఎట్లయితే చదువుకొని పోవాలి. మరి ఒకసారి ఇలో అమ్ములు ఏ బేబీ లవ్వు లవ్వు లవ్వు. ఇక రారా. తెల్లందాకెడు పోతాను పొద్దున దాకా రమ్మంటాను. మరి ఇంటికి ఎవరు వచ్చిర్రో చెప్పించుకో. మా బాపు నన్ను తోలుకపోని రావచ్చు. ఆపు ఆపు కాదు పుల్లిత్త కథం చేసిరు కదా. ఇంకా రాలేదా? ఇస్తారట బాబు. కాదే ఎవరు వచ్చిర్రో చెప్పి. మీ అయ్య రాలే. ఆయనకి లేకిడి కొంపకు మా వాళ్ళు ఎందుకు వస్తారు గాని. ఏం తినాది లేకుడు కొంపానే? మన నన్ను ఇయ్యక ముందు నీకే ఉన్నదిరా పొట్టోడా. నువ్వు ఏం తెచ్చినాడు దానివే? సాట తెచ్చిన, పీట తెచ్చిన, రోలు తెచ్చిన, రోకలు తెచ్చిన, కూలర్ తెచ్చిన, కుక్కర్ తెచ్చిన, గ్యాస్ తెచ్చిన, గ్రైండర్ తెచ్చిన, లడ్డు పెట్టిన, నీ దినాల గుడ్డు పెట్టి. కానీ పిల్లలు మాత్రం చెయ్యలే. అని మొగతనం లేదు, నాకు సుఖతనం లేదు. పిల్లలు ఎట్లా అవుతారా? శివ శివ మీ అవ్వ రాలేదే. ఇగో ఎవరు వచ్చిర్రు? మా చెల్లి వచ్చింది. ఎందుకట? ఆగో రాకెట్లు కట్టడానికి. ఆత్మగల్ల అప్పతోర్ర ఎప్పుడు వచ్చిన ఇప్పతోర్ర అన్నట్టు రాకెట్లు కట్ట వచ్చిందా? కట్టించుకుంటారా? కట్టించుకుంటా. ఇక దాన్నే ఉంచుకోర్రా. మేమే పోతాం. నా చెల్లెన్నే ఉంచుకుంటానే. మరి నీకు తెలివి ఉన్నదిరా. తెలివి కల్లా మొగోడని తేనె తెమ్మని తేనెపురం తోలితే ఈగ బుర్రువాని ఇంటికి వచ్చి దాన్ని త్వరగా మూతి పెట్టుకొని 9 నెలలు అన్నాడట. అది 3 రోజుల పోరప్పుడే ముద్దించుకుంటే మీ అయ్యది వచ్చిండు. ఇప్పుడు అది రాకిడి కడితే మీ కాలు చేతులు పడిపోతే మీ ముడ్డి కింద బోల పెట్టి ఎవడెత్తిపోయాలరా పొట్టోడా? నువ్వు ఈ తరగని దంద పోయి కాడి పొందా. నాకెందుకు? మా పోసుబావి ఇంటికి పోతా. ఆడేబడే ఆ పెద్దక్క పెనిమిటి ఆడన్నారు రాకపాయే. గైనత్తడా నేను పోతేనే ఒకసారి 3 నెలలు ఉంచుకున్నాడు, ఒకసారి 3 నెలలు ఉంచుకున్నాడు. ఎవరి అవ్వగారింటికి పోతానంటిగా. నువ్వు అనుమాన పోతావని ఇటు చెప్పి అటు అయినా. శివ శివ ఈ ఆ జోలు తీయకు. నువ్వే నేనేం చేయాలి ఇప్పుడు? మీ చెల్లెను చేసుకున్న పెండవాళ్ళ నీ చెల్లెను కొట్టెళ్ళగొట్టు. కట్టుకున్న పెండవాళ్ళ నీ కన్నతలని కాలెత్తి తన్ని ఉంచుకున్న ముండల లెక్క ఊళ్ళకెళ్ళి వెళ్ళగొడితే నీకు సంసారం చేస్తా. లేకపోతే మా పోసుబావి ఇంటికి పోతా. ఆ జోలు తీయక ఆడినా గండాన పుట్టినాడే పోసిగాడు. అగో ఎప్పుడైతే భార్య మాట పట్టుకొని నేనెందుకు వెళ్ళగొడతా అని చెల్ల బేదికి వచ్చిండు. అన్నా మళ్ళీ ఒక్కని వచ్చినవేంది? అది నేటివేంది? వదినా వదిలే. ఇగో మా ఆడబిడ్డ నా ముఖం ఎట్లా చూపెట్టాలి అని అయ్యో నీ గొర్ర గొర్ర గుంజుకొని పోయి ఇక కరీంనగర్ వేయింది. పోయి ఇక నీకు బంగారం, చీరలు, ఇక తుమ్మలారం, తంగలారం, నా బొందలారం, నా బొక్కలారం, తర్వాత నీ తినవారం, నాది ఏడాది మాసికం. చెల్లె లగ్గం చేసుకుంటావు? నీ ఇష్టమే. నా ఇష్టం అన్నయ్య. చేసుకుంటావా? ఘనంగా లగ్గం చేస్తా. ఘనంగా అంటే ఎట్లా చేస్తావే? అగో ముత్యాల పందిరి మీద చేస్తా.
పందిరి కింద చేస్తారు కానీ పందిరి మీద చేస్తారా అని ఆగో మీ వదిలే చేసుకున్నప్పుడు ఇవి ఎన్నం పెళ్లికి ఇట్టుండదు అంత బురదేనే అన్ని పొలాలేనే చెట్లేనే బండలేనే ఈ ఎన్నం పెళ్లి వాళ్ళందరూ పిలిచిన పెళ్లి చేసుకుంటే అందరు మా డిన్నర్కి వచ్చిర్రు వచ్చిన వాళ్ళే మనిషికి దోషడు ముచ్చారు మా వీణ తలవాలు పోయి వారి ఇచ్చినావు ఇత్తాళ్ళు ఏం చేసిర్రు ఇక మేము పెళ్లి సంబరం మీరు ఉంటివి ఇక పిరికడేమో దాచుకున్నారు పిరికడేమో మా వీణ వేసిర్రు ఆ పిరికడతో ఇప్పుడు గింత బంగుళాలు కట్టిర్రు గిన్నె గూనీళ్ళు పెట్టిండ్రు ఇప్పుడు నీ పెళ్లి ఎత్తే ఇప్పుడు మళ్ళా 2 అంతరాలు బంగుళాలు కట్టాలి ఇల్లు చేసుకుంటావా నీ ఇష్టమే అన్నయ్య అయినా నువ్వు ఘనంగా చేసుకుంటావు చెల్లె ఎవ్వరు చూడద్దు ఎన్నం పెళ్ళినా చెల్లె చెల్లె మధ్య ఎవరి చెల్లె ఊసల్లే ఉన్నావు ఎవరి చెల్లె రేషల్లే ఉన్నావు బాబగారు ఉండవే బట్టిగారు ఉండవు లంగా ఉండవు దొంగ ఉండవే మారు మారు దెబ్బలు బాబగారు ఉండ బట్టిగారు ఉండ నీ వీణ మన్నవాడ నీ వీణ దుమ్మువాడ ఎల్లిపో అన్నయ్య అన్నానకు అబ్బా రాజా నీకు కోపం వస్తే నీ కాలా గుద్దా నీ చెయ్యా గుద్దా నీ నోరా గుద్దా గట్ల కాదురా కాల ఆగుతుందా చెయ్యి ఆగుతుందా నోరాగుతుందా అనాలే మళ్ళా వార్తలు ఒక్కడేసారి వస్తాయి రావరి అన్నయ్యా రాగిట్ల పండుగ వచ్చిందా అని నిన్ను పండుగ నాడు ఎట్లా ఉంటారా అని రాగిట్లు పట్టుకొని నేను వచ్చిన గర్వానికి పిల్లం మాటలు పట్టుకున్నవా పెళ్ళవన్న జోలు తిత్తే సంపుతా పిల్లవంటే అంత భయం ఆరు నీకు చెప్పరేవరా ఓ లోకం అవ్వు ఏదో అన్న మంచోడు అనుకున్నా కానీ గిట్ల చేస్తానని నాకు తెలుసా ఆ ఏం నూరు పోసిందిరా నీకు ఎవరు నాకేం ఊరిపోతుంది మరి లేకపోతే గదిని మాటలు పట్టుకుంటావు అది దేవతనే దేవత అది దేవత అది లేకుండా బతకవా అది బతకా నువ్వే బతకవా అజ్జత్తరా అజ్జత్త అదే లేని జత్తగా అజ్జత్త అంతేనా అయ్యో అన్నయ్యా సూర్యకాంత రాజా అప్పుడన్నా మాటలు ఏమాయే సూర్యకాంత రాజా కలిసున్న బతుకులు మనయాయే చంద్రకాంత రాజా సూర్యకాంత రాజా అప్పుడన్నా మాటలు ఏమాయే సూర్యకాంత రాజా కలిసున్న బతుకులు మనయాయే చంద్రకాంత అయ్యో కొట్టవోగు తిట్టవోగయన్నా దండ వల్ల విడత ఉన్నదన్నా కట్టుకున్న పిల్లవోలే నన్ను కాలు తోడి దంతున్నవారా నీ చెల్లెను గారా అన్నయ్యా చేసుకుంటే పిల్లలు వస్తారు చెడిపోతే ముండలు దొరుకుతారు కొంటె పువ్వులు దాగలు దొరుకుతాయిరా అంటే పిల్లగాళ్ళు ఉడతారు కానీ తోడ ఉట్టిన తోడు దొరకదురా అన్నయ్యా నీకు 1,000 భాగ్యము నీకున్నా ఒకరై కాదాన్ని నేను అన్నా 10 లక్షల ధనము నీకు ఉన్నా దాన్ని నేను అన్నా 60 లక్షలు నీకు ఉన్నా అన్నా ఆవులాగా దాన్ని నేను అన్నా నేను బాలిదాన్ననుకున్నవారా పాలు వంచుకొని పోవడానికి నీ ఇంటికి రాలేదురా నిండు పండుగ నాడు 2 చేతుల తోటిన అన్నగాలు ఎట్లా ఉంటారా అని రాగిట్లు పట్టుకొని వచ్చిన కదరా అన్నయ్యా నువ్వే కట్టన్నయ్య నా పెళ్ళం కట్టరా అయ్యా నువ్వు పట్టిన దెబ్బలకు అన్నా చేతికున్న గాజులు వలిగిరేవో గాజులు లేని ఆడదాన్ని గయ్యాలేదంటారురా నీకు దండం పెడతానే అన్నా నీ పాదాల కాడ నేను పరిట కొంగు వరుసుకుంటున్నా నీ ఇంటికి నీ చెల్లె రాలేదనుకో
ఎవతో భిక్షకాల వచ్చిందనుకోరా అన్నయ్యా, ఏ గంగెట్లదో రాదన్నదో, ఏ బాలసంతలో వచ్చిందనుకోని అన్నా, ఒక్క 10 రూపాయలు కొంగు లోపల వేస్తే గాజుల మలిశెట్టి ఇంటికి పోయి నేను గాజులు వేయించుకొని పోతారా అన్నయ్యా. 10 రూపాయలు ఇస్తే ఛాయ బొట్టు కూడా వస్తలేదు. 10 రూపాయలకు అంబారు వస్తలేదు. ఎవరి ఇజ్జతి మానం తీస్తానని చూస్తాను ఎవరు అన్నయ్యా. ఎదురు నేను ఈ ఊళ్ళు ఉంటున్నా లేకపోతే అమ్ముకొని పోతున్నా. ఉన్న జట్టే అరే అవును అన్నయ్య. 10 రూపాయలు ఇస్తే అంబారు పొట్లం వస్తలేదు. నేను నిన్ను ఎడతాను చెప్తాను అసలే ఆగు. ఏ బేబీ ఏంద్రా పడుకో ఇక అంగి జేబులో 50 రూపాయలు తేరా. నీ అమ్మమ్మ వాడు సంపాదించిండు అవి. నేను పొద్దునోగనికి మాపునోగనికి పోయి సంపాదించుకున్న పైసలు అయి. అయ్యో దేవుడా, నాకు తెలియనుకుంటా పొద్దునేవని పోయినావు మాపునేవని పోయినవే. పొద్దున 100 రోజుల పనికి పోయిన పగటిలు గుట్ట పట్టుకోలేదా? పోయినవు మరంటావు. ఇప్పుడు 50 ఇచ్చినావు అనుకో, రేపు 100 ఇవ్వని వస్తుంది. దోషడు మన్నుదని కొంగులో పోయి ఆశ లేకుంటే పోచ్చి. నువ్వు చెప్తే నా చెల్లెని నేను వెళ్ళగొడతానే. నీ దగ్గర ఉంచుకపో చెల్లె దిగు. ఓ మీ వదిలే తెలియకుండా వచ్చిన పైసలు నేవు. ఏం కాదు పో. ఇగో ఇగో శివ శివ, కొంగు లోపల మన్ను దుబ్బ వస్తున్నవారా పాపాత్ముడా? అది మన్నానే. ఇదేంటిదిరా ఇది? బంగారం. బంగారం ఎట్లయితుందిరా? అగో ఆ బంగారాన్ని పట్టుకొని పోయి కరీంనగర్ పో. కరీంనగర్ పోయి అక్కడ ఊకొని తులాన 2 లక్షల రూపాయలతో అమ్ముకోపో. నా పెన్నం పేరు నా పేరు చెప్పుకొని ఎల్లకాలం బతుకో. ఒరి బాబా గారి వాడా, ఒరి బట్టు గారి వాడా, పెళ్ళం మాటలు పట్టుకున్నా. పెన్నవన్న తోలు తీయకే. ఇప్పుడిప్పుడే మేము ఇప్పుడిప్పుడే మేము ఏదో లవ్ లో పట్టుకుంటాను. అయితే అయితేవా నువ్వు వచ్చినావు ఇప్పుడు మళ్ళా లొలితాయి. అయితే ఇంకా పెళ్ళాన్ని గుర్తు పోసుకుంటాడు ఈ బారకావు గీడు. చెల్లె కొంగుల మన్ను పోతారు. ఇప్పుడిప్పుడు అది పెగినట్టు అని నాకు వెళ్తాంది. నీకెట్లా తెలుసు? నువ్వు పేరు చేసావు. ఒరి బాబా గారి వాడా, ఒరి బట్టు గారి వాడా, నువ్వు వసిన మన్నే నాకు బంగారం అవుతుందిరా. నీ ఇంటి లోపల ఉన్న ధాన్యం తగ్గిట్లనే సర్వనాశనం వారి పోతావురా బాడకావు. విధాలుగా నువ్వు కావచ్చు చెప్పనా? బాడకావు చావు, బాడకావు. ఇక మీ కన్ను చల్లబడ్డాయా రా? మీ కన్ను చల్లబడ్డాయా? నాది కుక్కలు లేకపోయారుగా మహాలక్ష్ములేనే. మరి నేను తెలిసో తెలియకుండా పోసిన గది అన్నగారి మీద మన్ను పోయేస్తున్నా. అదే ఏంది లంజం ఉండే గత్త కాదే పోసుడు. ఇంకెట్లా పోయాలి? మళ్ళా పోయానా గత్త కాదే పోసుడు. అగో ఆ రోజు సీసీ రోడ్ ఎత్తయింది. ఇయో ఆకిలి అంపైంది. అగో వాన కొడితే ఇవంతా బురద అవుతుంది. ఈ 3 దోశల మన్నెందుకు నా మీద పోసుడు. ఒక 10 ట్రాక్టర్లు నా మీద పోయి అగో లేవలు చేసుకుంటా. 10 ట్రాక్టర్ల మీద పోతే బతుకుతావురా నువ్వు. అది గుంజదా? ఈ గుంజుగాడు ఉన్నాడా అని దగ్గరికి వచ్చి ట్రిప్పు గుంజుతుంది. ఇంకే అనలే పొంద పెడుతుంది. నువ్వు ఇవి ఎందుకుంటానే పోయే. ఎన్ని రోజులకు ఉన్న గాని వరి బాబ గారి వాడ, వరి బట్టు గారి వాడా, నా కాళ్ళ కాడికి వస్తావురా. నేనా? నేను గింత బతికి నీ కళ్ళ కాడికి వస్తా. చూడనా రావా? నా పెళ్ళం కాళ్ళ కాడికి పోతానే. ఏంది పెళ్ళం అంటే ఎందుకు అంతగానం? అయ్యో ఎప్పుడన్నా కొట్టిందా నిన్ను? నువ్వు కొట్టినావా? అది రోజు నేను దాన్ని కొడతాను. అది నేనంటే గజ్జు గజ్జు గజ్జనాలే.